ప్రభు నామానికి స్తోత్రం. प्रभु के नाम की स्तुति हो. భోజనానంతరం మరొక సెషన్ మనం కలిగి ఉండడానికి ప్రభు చూపిన కృపకై ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. भोजन के बाद फिर से एक और सेशन प्रभु के सम्मुख बिताने के लिए प्रभु ने जो अनुग्रह दिखाया, फिर से प्रभु की मैं स्तुति करता हूँ. మా వైపు ఒక మాట ఉంటుంది, हमारी तरफ एक बात बोलते हैं, మధ్యప్రదేశ్ బరువెక్కితే ఉత్తరప్రదేశ్ ఊగుద్దంట. मध्य प्रदेश బరువెక్కితే मध्य प्रदेश भारी हो जाए तो उत्तर प्रदेश हिलता है. మీకు అర్థమైంది అనుకుంటాను. आपको समझ में आ गया होगा. మధ్యప్రదేశ్ కొంచెం బరువెక్కింది, मध्य प्रदेश थोड़ा भारी हो गया है కొంచెం ఉత్తరప్రదేశ్ ఊగుతూ ఉంటుంది. तो उत्तर प्रदेश हिलता रहता है. పాత్రల్లో బరువు పొట్టల్లోకి వచ్చాక పొట్టల బరువు కాస్త పడక మీద ఉండాలంట. तो बर्तन का बोझ जब पेट में आ जाए तो पेट का बोझ जो है वो बिस्तर पे ही निकालते हैं. కానీ మరి కిషోర్ గారు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. लेकिन किशोर जी ने हमें यहाँ बिठा दिया. మరి భోజనానికి ముందు మనం ప్రభు సన్నిధిని అనుభవించాం. भोजन से पहले प्रभु का सम्मुख का हमने अनुभव किया था. ఈ రెండవ వర్తమానంలోనికి మనం ప్రవేశపెడదాం. तो दूसरे प्रभु के वचन में हम प्रवेश करेंगे. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. यशायाह की पुस्तक 6वां अध्याय. ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. पवित्र पिता, आपको धन्यवाद करते हैं. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి. हमारा काल समय सब आपके वश में है. మేము ఈ స్థలములో ఉండడం మీ అనాది కాల సంకల్పం. इस जगह हमें अभी रहना ये आपका आदि से ही संकल्प है. నీ దాసుడు మా సోదరుడు కిషోర్ గారు కలిగి ఉన్న భారమును బట్టి ఈ కూడిక మాకు అనుగ్రహించబడింది. आपका दास हमारा भाई किशोर ब्रदर के बोझ के अनुसार ये आज सभा रखी गई है. భోజనమునకు ముందు మీ సన్నిధి మాకు ఇచ్చారు, మాతో మాట్లాడారు, మీకు వందనాలు. भोजन से पहले आपका सम्मुख हमें दिया, हमसे बातें किया, आपका धन्यवाद. భోజన సావాసాన్ని కూడా మీరు ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు. भोजन की संगति को भी आपने आशीष दिया, उसके लिए धन्यवाद. మరోసారి నీ పాదాల చెంత కూర్చున్నాము, మాతో మాట్లాడము. फिर से एक बार आपके पाद के तले हम आए हैं प्रभु, हमसे बात మేము कीजिए. నేర్చుకునవలసిన సంగతులన్నీ మీరు మాకు నేర్పించుము. हम जो जो सीखना है हमें आप सिखाइए. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ जितने प्रिय भाई यहाँ बहन आए हैं हम सबके लिए धन्यवाद యేసు करते క్రీస్తు हुए నామమునే ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, प्रभु के प्रिय भाइयों और बहनों, అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘములో ఉన్నవారిని 3 భాగాలుగా విభజించాడు. प्रेरित पौलुस ने मसीही कलीसियाओं का 3 भाग किया. ఈ 3 భాగాల్లో మనం ఏదో ఒక భాగానికి చెంది ఉంటాం. इन तीनों भागों में से किसी न किसी भाग में हम होंगे. ఆ 3 భాగాల వివరణ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. इन तीनों भागों का विवरण पहला कोरिन्थियों में है. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. पहला कोरिन्थियों 2 अध्याय 14వ వచనం ఆరంభంలో ఒక మాట మనం చూస్తాం. 14 वचन की शुरुआत में एक बात देखते हैं. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అనే మాట. शारीरिक मनुष्य करके लिखा है. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. शारीरिक मनुष्य. 3వ అధ్యాయం మొదటి వచనంలో 3 अध्याय पहले वचन में మరో మాట మనకు కనబడుతుంది. एक और बात दिखाई देती है. ఆ శరీర సంబంధమైన మనుషుడు అనే మాట. शारीरिक लोग. హిందీలో రెండు ఒకేలా అనిపిస్తున్నాయి. हिंदी में दोनों एक सा लिखा है, लेकिन तेलुगु में पहले जो है प्रकृति वाले मनुष्य और तीसरे अध्याय में जो है शारीरिक मनुष्य. మరో తలంపు 3వ అధ్యాయం 15లో ఆత్మ సంబంధమైన మనుషుడు అని ఉంటుంది. और दूसरा अध्याय 15 वचन में आत्मिक जन. ప్రకృతి సంబంధి, శరీర సంబంధి, ఆత్మ సంబంధి. प्रकृति से संबंधित, आत्मिक संबंधित, शारीरिक संबंधित. నేచురల్ మ్యాన్, కార్నల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. नेचर और शारीरिक मतलब शरीर में और आत्मिक में. ఇక్కడ కూర్చున్న మనమంతా ఏదో ఒక కోవకు చెందినోళ్ళం అయి ఉంటాం. हम यहाँ जितने बैठे हैं इन तीनों में से किसी एक से जरूर जुड़े हुए होंगे. నేచురల్ మ్యాన్ అంటే అర్థం
इसका नेचर से जुड़े हुए मतलब इसका अर्थ है అతను తిరిగి జన్మించిన వాడు కాదన్నమాట. वो जन्म लिया हुआ फिर से जन्म लिया हुआ नहीं है, నూతన జన్మ అనుభవం ఆయనకి ఇంకా రాలేదు. नए जन्म का अनुभव नहीं आया है, పాత మనసుతోనే ఉన్నాడు, पुराने मन से है పాపపు తలంపులే తలస్తున్నాడు, और पाप के विचार ही सोच रहा है, పాత హృదయంతోనే ఉన్నాడు, पुराने मन से ही है, పాపపు ఆశలే కలిగి ఉన్నాడు, पाप की आशाएं ही है अंदर, పాత చేతులే కలిగి ఉన్నాడు, पाप के हाथ ही हैं అలాగనే పాపపు ఆచరణే ఆచరిస్తున్నాడు, और पाप के काम ही कर रहा है, పాత కాళ్ళే కలిగి ఉన్నాడు, पुराने पैर हैं పాపపు అడుగు జాడలే వేస్తున్నాడు. और पुराने पाप के कदम ही आगे बढ़ा रहा యేసు है। ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు यीशु मसीह के पास जब हम आते हैं మన మనసు మారుతుంది, हमारा मन बदलता है, మన హృదయం మారుతుంది, हमारा हृदय बदलता है, మన చేతులు మారాలి, हमारा हाथ बदलना है, మన పాదాలు కూడా మారాలి. हमारे पाँव भी बदलने हैं, అప్పుడు మనం నూతనమైన విధానంలోనికి వస్తాం. तब हम नए तरीके से चलने वाले बनेंगे। 2 కొరింథీ 5:17 పౌలు అదే చెప్పారు. दूसरा कोरिन्थियों 5:17 में पौलुस यही बात कहता है, కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను అన్నాడు. इसलिए अब जो प्रभु में है वो नई सृष्टि है, पुरानी बातें बीत गई। ఇలాంటి వారిని ప్రకృతి సంబంధులు అని అంటాం. हम ऐसे लोगों को जो नहीं सुनते उन लोगों को प्राकृतिक संबंधी बोलते हैं, అంటే క్రీస్తులో వారు నూతన పరచబడలేదు, मतलब मसीह में वो नए नहीं हुए हैं, వారికి పునర్జన్మ అనుభవం కలగలేదు, उनके अंदर पुनर्जन्म का अनुभव नहीं है, వారి ఆలోచనలు పాప సంబంధమైనవి, उनका सोचने का तरीका पाप से है, వారి యొక్క ఆశలు పాప సంబంధమైనవి, उनकी आशाएं ही पाप से हैं, వాళ్ళ ఆచరణలు పాప సంబంధమైనవి, उनका जो भी आचरण है वो सब पाप से जुड़े వారి हुए हैं, అడుగు జాడలు పాప సంబంధమైనవి. उनका पैरों से डाले जाने वाला हर एक कदम पाप से जुड़ा हुआ है। మరి శరీర సంబంధం అంటే ఎవరు? तो शारीरिक संबंधी कौन है? ప్రకృతి సంబంధి ఇలా ఉంటాడు. प्राकृतिक संबंधी कैसा होता है? శరీర సంబంధి ఏంటో తెలియాలి అంటే शारीरिक संबंधी मनुष्य मतलब जानना है तो దానికంటే ముందు ఆత్మ సంబంధి గురించి కొంచెం తెలియాలి. उससे पहले आत्मिक संबंधी मनुष्य के बारे में जानना है। ఆత్మ సంబంధులు అంటే పునర్జన్మ పొందిన వారు. आत्मिक संबंधी मतलब पुनर्जन्म पाए हुए। సరే, వారి గురించి వివరణ మళ్ళీ ఇస్తాను. उनके बारे में विवरण मैं बाद में दूंगा। శరీర సంబంధులు ఎట్లా ఉంటారు అంటే शारीरिक संबंधी लोग कैसे होते हैं? వీరు పునర్జన్మ పొందారు, इन्होंने पुनर्जन्म पाया है, వారి హృదయ సింహాసనం మీద క్రీస్తును ఉంచుకున్నారు, अपने हृदय के सिंहासन पर यीशु मसीह को रखा కానీ है, ఏవో లోకాశలు వారి మీద దాడి చేశాయి. लेकिन कुछ संसारिक आशाओं ने उन पर हमला कर दिया। ఎక్కడో సాతానుడు తమని ప్రలోభ పెట్టారు, तो कहीं ना कहीं शैतान की युक्तियों में वो आ गए, ఎక్కడో శరీర కోరికలు వాళ్ళు రేగినాయి. और कहीं ना कहीं शरीर की इच्छाएं उनके अंदर है। లోక ప్రభావము, సాతాన ప్రభావము, శరీర ప్రభావము మొత్తానికి పాపంలో పడ్డారు. संसार का प्रभाव, शरीर का प्रभाव या शैतान का प्रभाव कोई ना कोई हो, लेकिन वो शारीरिक जीवन जीते అప్పుడు हैं। వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే तब उनका जीवन कैसा होता है? ఇప్పటికే హృదయ సింహాసనం మీదకి వచ్చిన క్రీస్తును अभी जो हृदय के सिंहासन पर आए हुए जो मसीह को సింహాసనం నుంచి ఆయన తోసేసి उस सिंहासन से निकालकर నేను నా ఇష్టం, నా సంతోషం, నా సరదా అని బ్రతుకుతారు. मैं मेरी मर्जी मेरी इच्छा करके जीते हैं। వారిని మన శరీర సంబంధులు అంటాం. उनको हम शारीरिक संबंधी बोलते ఈ हैं। కొరింథ్ అనబడిన సంఘంలో శరీర సంబంధులు ఎక్కువైపోయారు. ये कुरिन्थियों की कलीसिया में शारीरिक संबंधी लोग बहुत ज्यादा हो गए। వీళ్ళ రక్షణ పొందిన వాళ్ళే, इन्होंने उद्धार तो पाया है, కానీ ఎక్కడో స్వయానికి చోటిచ్చారు వీళ్ళు. लेकिन कहीं ना कहीं खुद की जगह उन्होंने बना के रखी। అందుకే వీళ్ళ మధ్య ముఠా తగాదాలు వచ్చాయి. इसलिए इनके बीच में जो है झगड़े होने लग गए। ఒకడేమో నేను పౌలు వాడని అంటున్నాడు, एक तो कहता है मैं पौलुस का हूँ, మరొకడేమో నేను అపోల్లో వాడని అంటున్నాడు, दूसरा कहता है मैं अपोलोस का हूँ, మరొకడేమో నేను కేఫా వాడని అంటున్నాడు, एक और तो कहता है मैं कैफा का हूँ, మరొకడేమో నేను క్రీస్తు వాడని అంటున్నారు. और एक और कहता है मैं मसीह का हूँ। మొత్తానికి మీరు ఎట్లా తయారయ్యారు అంటే ये ऐसे बन गए हैं, ముఠా తగాదాలు పెట్టేసుకున్నారు. इनके बीच में लड़ाइयाँ होने लग गई। పౌలు అంటాడు మీరు ఇక శరీర సంబంధులు, పసిపిల్లల్లా ఉన్నారు మీరు. लेकिन पौलुस कहता है ये शारीरिक संबंधी अभी भी बहुत छोटे बच्चे की तरह है। క్రీస్తునందు మీరంతా ఒక కుటుంబం అని మీరు ఎరగరా? मसीह में आप सब एक परिवार हैं, आप नहीं जानते, కానీ మీరు మనుషులను బట్టి మీరు మొక్కలైపోతున్నారు. लेकिन मनुष्य की वजह से आप टुकड़े टुकड़ों में बढ़ जाते అందుకే మిమ్మల్ని ఆత్మ సంబంధులు అనలేకపోతున్నాను, हैं। इसलिए आत्मिक संबंधी नहीं कह पा रहा हूँ, మిమ్మల్ని శరీర సంబంధులు అని అనవలసి వస్తుంది. आपको शारीरिक संबंधी बोलना पड़ रहा है। ఇప్పుడున్న సంఘాల్లో కూడా వీళ్ళు ఎక్కువగానే ఉంటారు.
आजकल की कलीसियाओं में ऐसे बहुत से लोग होते हैं, వీరు కూడా ముఠా తగాదాలు పెట్టుకొని ये भी ग्रुप बनाकर झगड़े करते हैं, మనుషులను బట్టో या इंसानों की वजह से हो, సిద్ధాంతాలను బట్టో या कोई ना कोई परंपराओं की वजह ప్రాంతాలను బట్టో से, या जगह की वजह से, ఇష్టాలను బట్టో या अपनी मर्जियों की वजह మనం से కూడా ముక్కలై కనబడుతున్నాం. हम भी टुकड़े टुकड़े के रूप में दिखाई देते పౌలే ఒకవేళ మన ముందు నిలబడి మాట్లాడవలసి వస్తే हैं। अगर पौलुस ही हमारे बीच में खड़े होकर बात करना चाहे तो ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. आत्मिक लोगों से जैसे बात करता हूँ वैसे आपसे बात नहीं कर पा మీరు रहा। శరీర సంబంధులుగా మారిపోయారు. आप शारीरिक संबंधी बन गए हो, మీరు పసిపిల్లలుగానే ఉన్నారు. अभी भी आप छोटे बच्चे की नाई हो, ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు. दूध पीने वाले बच्चे की नाई हो, మీరు మాంసం తినే వాళ్ళు ఎప్పుడవుతారు मांस खाने वाले कब बनोगे, అని అంటాడు ఖచ్చితంగా. वो जरूर कहेगा। మనం కూడా కాలమును బట్టి చూస్తే अगर हम भी समय के हिसाब से देखें तो దేవోక్తులు చెప్పవలసినటువంటి వారం प्रभु की बातें बताना चाहिए, ఇంకా ఎవడో మనకి మూలపాఠాలు నేర్పించాల్సి వస్తుంది. लेकिन कोई और आके हमें पाठ पढ़ाता है, అందుకని వివేచన లేదు. इसलिए हमारे पास विवेक नहीं है। పెద్దవాళ్ళకి మంచి చెడ్డల వివేచన ఉంటుంది. बड़े लोगों के पास अच्छा क्या है बुरा क्या है इसका विवेक చిన్న होता పిల్లలకు है। మంచి చెడ్డల వివేచన ఉండదు. छोटे बच्चों के पास बुरा क्या है भला शरीर क्या है नहीं पता। శరీర సంబంధాలంటే అలా ఉంటారు. మరి शारीरिक संबंधी लोग ऐसे ही होते हैं। ఇది రెండవ రకం. ये दूसरी तरह के लोग। మొదటి రకం ప్రకృతి సంబంధులు, पहले जो थे प्राकृतिक संबंधी लोग, రెండవ రకం శరీర సంబంధులు, दूसरा शारीरिक संबंधी लोग, మూడో రకం ఆత్మ సంబంధులు. तीसरा आत्मिक संबंधी लोग। ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు అంటే आत्मिक संबंधी कैसे होते हैं? వాళ్ళకి పై చూపు ఉంటుంది. उनका नजरिया ऊपर की ओर होता है, వారు ఏ పరిస్థితుల్లోనైనా వారు పైకి చూడగలుగుతారు. किसी भी हालत में वो ऊपर की ओर ही देखते रहते పైకి हैं। చూసి ఏమంటారు అంటే ऊपर देख के क्या कहते हैं? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, आकाश में आपके अलावा और कौन है? నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదంటారు. आप मेरे साथ हो इस संसार में मुझे किसी चीज की जरूरत नहीं है बोलते हैं। ఈ మాట ఎవరన్నారో జ్ఞాపకం తెచ్చుకోండి. ये बात किसने कहा बताइए? 73వ కీర్తనలో ఆసాపు అనే భక్తుడు అన్నాడు. 73 भजन संहिता में आसाफ ने कहा है। 73వ కీర్తన 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. 73 भजन संहिता 25वें वचन में ये बात लिखी हुई ఆత్మ है। సంబంధి యొక్క మొదటి లక్షణం आत्मिक संबंधी का पहला लक्षण, తన అప్వార్డ్లు కలిగి ఉంటాడు. वो हमेशा उसका नजरिया ऊपर की ओर होता है। పైకి చూసే అనుభవంతో బ్రతుకుతాడు. वो ऊपर देखते हुए अपने अनुभव में चलता రెండవ है। సంగతి ఏంటంటే दूसरा विषय है అతనికి లోచూపు ఉంటుంది. उसके अंदर जो है नीचे का भी नजरिया होता है, ఇన్వార్డ్ లుక్ అని అంటాం కదా. अंदरूनी नजरिया। ఆ లోచూపు కలిగినటువంటి వారు वो अंदरूनी नजरिया जो उसका होता है, తమను గురించి తాము బాగా స్వపరీక్ష చేసుకుంటారు. खुद अपने आप के विषय में बहुत ज्यादा जांच करते हैं। దేవుని పిల్లలకు స్వపరీక్ష జీవితం అది ఇప్పుడు మంచిదే. जो परमेश्वर के बच्चे होते हैं उनको अपने आप को जांचना बहुत अच्छी बात है। దేవుడు కూడా ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకోమని కోరుతాడు. प्रभु भी हमेशा यही कहता है अपने को जांचो। ఆ ఆత్మ సంబంధులకు లోచూపు ఉంటుంది. जो आत्मिक संबंधी लोग होते हैं उनके अंदर अंदरूनी మూడవ परखना होता है। మూడవ సంగతి ఏంటంటే तीसरा क्या है? ఆత్మ సంబంధులకు చుట్టూ చూసే అనుభవం ఉంటుంది. आत्मिक संबंधी लोग चारों ओर देखते हैं, उनके पास ये अनुभव होता है। దాన్ని అవుట్వర్డ్ లుక్ అని అంటాం. उसको बाहर का नजरिया बोलते हैं। ఈ విషయాలు ముందెందుకు చెప్పాను అంటే ये बातें मैं पहले क्यों बता रहा हूँ? ఇక్కడ యెషయా అనే ఈ భక్తునికి यशायाह जो भक्त है పై చూపు ఉంది, उसके पास ऊपर का नजरिया లో है, చూపు ఉంది, अंदरूनी नजरिया है, చుట్టూ ఉన్న వారిని కూడా और చూస్తున్నాడు. चारों तरफ के लोगों को भी देखता है। పైనున్న దేవుణ్ణి చూచాడు. ऊपर जो है परमेश्वर को देखता తన है, స్థితిని తాను స్వపరీక్ష చేసుకున్నాడు. अपनी खुद की हालत को सही रीति से परखता है, నశించిపోతున్న మనుషులను కూడా చూస్తున్నాడు. नाश होने वाले लोगों को भी देखता है। కాబట్టి ప్రియమైన స్నేహితులారా గమనించండి, इसलिए प्रिय मित्रों ध्यान दीजिए, ఈ రోజున మనం సంఘంలో మనం ఎవరం? कलीसिया में आजकल हम कौन हैं? మనం ప్రకృతి సంబంధులమా, हम प्राकृतिक संबंधी हैं, లేక శరీర సంబంధులమా, शारीरिक संबंधी हैं, లేదా ఆత్మ సంబంధులమా? या आत्मिक संबंधी हैं? క్రీస్తులో మనం ఎవరం? मसीह में हम कौन हैं? క్రీస్తు సంఘంలో మనం ఎవరం? प्रभु की कलीसिया में हम कौन हैं? ఈ ప్రశ్నకు మనం ఖచ్చితంగా జవాబు చెప్పాలి. इस प्रश्न का उत्तर हमें जरूर देना है। సరే, యెషయాను మనం చూసినప్పుడు यशायाह को जब हम देखते हैं, ఆయన ఆత్మ సంబంధి, वो आत्मिक संबंधी है, ఆయనకు పై చూపు ఉంది, उसका ऊपर का नजरिया है, ఆయనకు లో చూపు ఉంది, वो अपने आप को परखता है, ये नजरिया ఆయనకు है, చుట్టూ చూసే అనుభవం ఉంది. और चारों ओर देखने का अनुभव भी है। అటువంటి దైవజనుడి జీవితంలోంచి ऐसे प्रभु के दास के जीवन में से ఈ పూట మరో 3 సంగతులు మీతో చెప్తాను. आज के दिन 3 विषय मैं आपको एक और बताऊंगा। యెషయాకు కలిగిన ఈ దర్శనంలో, ఈ చూపుల్లో यशायाह के इस दर्शन में, इस नजरिए में మొదటగా ఆయన మందిరాన్ని చూచాడు. सबसे पहले उसने
उसने मंदिर को देखा। రెండవదిగా మందిరానికి చెందిన దేవుణ్ణి చూచాడు. दूसरा मंदिर में रहने वाले परमेश्वर को देखा। మూడవ సంగతి మందిర సభ్యులను చూచాడు. और मंदिर के अंदर के सदस्यों को उसने देखा। అప్పుడు తాను వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డాడు. व्यक्तिगत रूप से उसके अंदर उत्साह आया। ఆనాటి యూదులను బలి ఉజ్జీవపరిచాడు. उस समय के यहूदियों को भी उसने बहुत उत्साह से भर दिया। తాను వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డాడు. व्यक्तिगत रूप से उसने आशीष पाई। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. तब से लेकर आज तक बहुत लोगों के लिए आशीष का कारण है। క్రీస్తునందు ప్రియ మిత్రులారా వినండి. प्रभु के प्रिय मित्रों सुनिए। ఇప్పుడు యెషయా చూచినట్లుగా अभी यशायाह ने जैसे देखा, మందిరం చూడాలి, मंदिर को देखना है। మందిరానికి చెందిన దేవుణ్ణి చూడాలి, मंदिर का जो परमेश्वर है उसको देखना है। మందిరానికి చెందిన సభ్యులను చూడడం రావాలి. मंदिर के जो सदस्य हैं उनको भी देखना हमें आना चाहिए। మందిరాన్ని చూస్తున్నప్పుడు मंदिर को जब देखते हैं, మందిరం మీద మన అవగాహన మారాలి. मंदिर के विषय में हमारी जो सोच है वो बदलनी चाहिए। మందిరానికి చెందిన దేవుణ్ణి చూసినప్పుడు मंदिर में जो परमेश्वर है उसको जब हम देखते हैं, ఆ దేవునితో మన అనుబంధం పెరగాలి. उस परमेश्वर से हमारा रिश्ता जुड़ना चाहिए। మందిర సభ్యులను చూసినప్పుడు कलीसिया के सदस्य को जब हम देखते हैं, వారికి లాగా పనిచేయడం నేర్చుకోవాలి. उनके जैसा काम करना हमें सीखना ఈ चाहिए। మూడు సంగతులు మనకు అర్థమైతే ये तीन बातें हमें समझ में आ जाए ఈ तो వన్ డే రిట్రీట్ కు న్యాయం జరిగినట్టు లెక్క. जो आज एक दिन का रिट्रीट है इसका न्याय जरूर होगा। మరొకసారి చెప్తాను వినండి. एक और बार बताता हूँ, सुनिए। మందిరమును గురించిన అవగాహన రావాలి. कलीसिया के विषय में क्या है करके हमें समझ में आना चाहिए। మందిరానికి చెందిన దేవునితో అనుబంధం పెరగాలి. जो मंदिर में परमेश्वर है उससे रिश्ता जो है बढ़ना है। మందిర సభ్యుల వలె మనం పనిచేయడం నేర్చుకోవాలి. मंदिर के सदस्यों की तरह काम करना भी हमें सीखना है। యెషయాకు మందిరం కనబడింది. यशायाह को मंदिर दिखाई दिया। యెషయాకు మందిరానికి చెందిన దేవుణ్ణి చూచాడు. यशायाह ने मंदिर में रहने वाले परमेश्वर को देखा। యెషయాకు మందిరానికి చెందిన సభ్యులు కనబడ్డారు. और मंदिर के सदस्य भी यशायाह को दिखाई दिए। ఈ దర్శనాన్ని కొంత విపులంగా మనం ధ్యానం చేస్తాం. इस दर्शन को हम सही रीति से समझेंगे। మొట్టమొదట మందిరం. सबसे पहले मंदिर। యెషయా ఈ దర్శనములో మందిరాన్ని చూస్తున్నాడు. यशायाह दर्शन में मंदिर देखता है। చూడండి, మొదటి వచనం చదువుతాను. पहला वचन में पढ़ता हूँ। యెషయా 6:1. यशायाह 6। రాజైన ఉజ్జియా మృతునందరి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడి ఉండగా చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని ఉంది. जिस वर्ष उजिया राजा मरा, मैंने प्रभु को बहुत ही ऊंचे सिंहासन पर विराजमान देखा और उसके वस्त्र के घेर से मंदिर भर गया। ఇక్కడ మందిరాన్ని చూస్తున్నాడు ఆయన. वो मंदिर को यहाँ देखता है। ఏముందనేది మందిరం అనుకున్నాడు చెప్పండి నాకు. क्या है वहाँ पे मंदिर करके ఆ बोलता है। మందిరం మీద సిలువ గుర్తుందా? क्या मंदिर के ऊपर क्रूस का निशान है? లేకపోతే ఆ మందిరం మీద ఏదైనా యేసు ప్రభు యొక్క మాటలు రాస్తున్నాయా? या उस मंदिर में यीशु मसीह की बातें लिखी हुई हैं? ఈ రోజు మనం మందిరాలు కట్టినట్లుగా ఆ మందిరం కట్టబడింది అనుకుందామా? क्या आजकल जैसे मंदिर बनते हैं, क्या उस समय भी ऐसा ही मंदिर था? దేనిని మందిరం అని అనుకోవాలి? किसको हमें मंदिर करके समझना चाहिए? ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు మందిరం ఏదో అర్థమై చావడం లేదు. आजकल बहुत से क्रिश्चियन लोगों को मंदिर क्या होता है समझ में नहीं మనం आ रहा మంచి है। గోపురం కట్టి हम एक अच्छा सा शहरपना దాని మీద बनाकर సిలువ ప్రతిమ పెట్టి उसके ऊपर क्रूस का निशान लगाकर బైబిల్ వాక్యాలు అక్కడక్కడ రాస్తే इधर उधर दीवारों पर प्रभु के वचन लिख देंगे దాన్ని तो మందిరం అనుకుంటున్నారు. उसको हम मंदिर सोचते हैं। బైబిల్ అది చెప్పడం లేదండి. बाइबल ये नहीं कहती है। మందిరమును గురించి నేను కొన్ని సంగతులు మీతో చెప్తాను వినండి. मंदिर के बारे में कुछ बातें मैं आपको बताता हूँ, మందిరం सुनिए। అంటే ఎట్లుంటుంది? मंदिर कैसा होता है? దేనిని మందిరం అనుకోవచ్చు? किसको हम मंदिर समझ सकते हैं? ప్రియులారా ఆలకించండి, చూపిస్తాను. प्रियो सुनिए, मैं आपको दिखाता हूँ। యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో यशायाह की पुस्तक 2रा अध्याय 3వ వచనం ఇలా రాసి ఉంటుంది. 3रे वचन में ये बात लिखा ఆ हुआ है। కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదమరండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందరు. बहुत से देशों के लोग आएंगे और आपस में कहेंगे, आओ हम यहोवा के पर्वत पर चढ़कर याकूब के परमेश्वर के भवन में जाएं, तब वह हमको अपने मार्ग सिखाएगा और हम उसके पथों पर चलेंगे, क्योंकि यहोवा की व्यवस्था सियोन से और उसका वचन यरूशलेम से निकलेगा। ఏది దేవుని మందిరం అంటే क्या है परमेश्वर का मंदिर? దేవుని మార్గముల విషయమైన బోధ దొరికే చోట మందిరం.
परमेश्वर के मार्ग के विषय में जहाँ संदेश मिलता है वही है मंदिर। ఏ స్థలములోనైతే దేవుని త్రోవల గురించి నేర్చుకుంటామో అది మందిరం. जिस जगह हम प्रभु के मार्ग के विषय में जानते हैं, सीखते हैं, वो प्रभु का मंदिर ఈ है। వచనం అదే చెప్తుంది. మరి ये वचन यही बताता है, దేవుని మార్గముల విషయమైన బోధ, प्रभु के मार्ग के विषय का संदेश, దేవుని త్రోవల గురించినటువంటి శిక్షణ, प्रभु के पथों की शिक्षा, ఆ దేవుని త్రోవల గురించి నేర్పించే స్థలం. प्रभु के मार्गों के बारे में सिखाई जाने वाली जगह। ప్రభునందు ప్రియులారా, ఈ స్థలం పెద్ద గోపురం కాకపోవచ్చు, ये जो जगह है ये बड़ा सा टावर तो नहीं है, పెద్ద స్లాబ్డ్ బిల్డింగ్ కాకపోవచ్చు, ये बड़े बड़े स्लैब से बना हुआ बिल्डिंग तो नहीं है, చూడ చక్కగా ఉన్న పెద్ద గోపురం కాకపోవచ్చు, देखने के लिए बड़ा सा ऊंचा सा टावर जैसा बिल्डिंग तो नहीं है, చిన్న సాల కావచ్చు. छोटी सी शाला हो सकती है। ఈ రెండు అక్కడ ఉంటుంది మందిరమే. ये दो हो तो ये मंदिर है बस। దేవుని మార్గాల గురించిన బోధ అక్కడ దొరుకుతుంటే, सबसे पहले प्रभु के मार्ग का संदेश मिलता है, దేవుని तो త్రోవలు అక్కడ నేర్పించబడుతూ ఉంటే प्रभु के मार्ग वहाँ सिखाए जाते हैं तो దాన్ని మందిరం అనవచ్చు. उसको हम मंदिर कह सकते हैं। పెద్ద పెద్ద గోపురాలు కట్టి ఈ రెండు అక్కడ లేకపోతే अगर बड़े बड़े टावर जैसे हमने बना दिए और ये दो विषय वहाँ पे नहीं है, మనుషుల దృష్టిలో అది మందిరమే గాని దేవుని దృష్టిలో అయితే కాదు. इंसानों की नजर में वो मंदिर है लेकिन परमेश्वर की नजर में नहीं है। నేను దేవుని సేవకు వచ్చినప్పుడు जब मैं प्रभु की सेवा में आया, మాకేం పెద్ద మందిరం లేదు. हमारे पास कोई मंदिर नहीं था। మా ప్రాంతాలలో చాలా స్థలాల్లో మందిరం లేదు. हमारी जगहों में कई जगह मंदिर नहीं थे। ఇప్పుడు కూడా అదే పరిస్థితి మాకుంది. अभी भी हमारी हालत वहाँ पे ऐसी ఒక है। 12-13 కిలోమీటర్లకి ఒక్కొక్క మందిరం కనబడతా ఉంటది. 12-13 किलोमीटर में एक मंदिर दिखाई అది देता है। ఇప్పుడు పరిస్థితి. ये अब की हालत है। ఒక 30 సంవత్సరాల కిందట చూస్తే 30 साल पहले अगर हम देखें तो మాకెక్కడ మందిరాలు లేవు. तब एक भी मंदिर नहीं होता నేను था। ఆ 59 గ్రామాల్లో పరిచర్య మొదలు పెట్టినప్పుడు जब मैंने 59 गांव में परिचर्या शुरू किया, మేము ఒక మామిడి చెట్టు నీడలో మేము మందిరం లాగా ఆరాధన కూడుకున్నాం. आम के पेड़ की छांव के नीचे हम पहले ఆ मंदिर के रूप में మామిడి इकट्ठा చెట్టు होते थे। మామిడి చెట్టు నీడ కింద చాపేసుకున్నాం. उस पेड़ के नीचे हम चटाई डालते थे। నేను సేవకుడును, मैं प्रभु का दास నా हूँ। మొదటి విశ్వాసి నా భార్య, पहली विश्वासी मेरी पत्नी మరో है విశ్వాసం మా ఇంట్లో పనిచేసే పని పిల్ల. और दूसरी विश्वासी हमारे घर में काम करने కానీ वाली మేము है। దేవుని మార్గాలు ధ్యానించాం అక్కడ, वहाँ पे हमने प्रभु के मार्ग का ध्यान దేవుని दिया, త్రోవలు నేర్చుకున్నాం అక్కడ. प्रभु के मार्गों के बारे में सीखा। అది మాకు దేవుని మందిరం అనిపించింది. वो हमें प्रभु का मंदिर लगा। ఈ రోజున ప్రియమైన సోదరి స్నేహిత, మందిరం ఏంటో మనకు అర్థం కావడంలా. तो आज के दिन प्रिय भाइयों और बहनों, मंदिर क्या है हमें समझ में ही మందిరం नहीं आ అంటే रहा है। దేవుని మార్గాలు మనకు తెలియజేసే చోటది. मंदिर मतलब प्रभु के मार्ग को समझाने वाली जगह, దేవుని త్రోవలు మనం నేర్చుకునే చోటది. प्रभु के मार्ग के बारे में सीखने की जगह। అది చిన్న పశువుల తొట్టె సాల కావచ్చును, शायद छोटी सी पशुओं की शाला हो सकती చిన్న है, రేకుల బిల్డింగ్ కావచ్చును, या एक टीन के नीचे का घर हो దాని सकता రూపం है। ఏదైనా కానివ్వండి, उसका रूप कैसा भी क्यों ना हो, అక్కడ దేవుని మార్గాలు చెప్పబడుతున్నాయి. वहाँ पे प्रभु के मार्ग सिखाए जाते हैं, అక్కడ దేవుని త్రోవలు నేర్పించబడుతున్నాయి. वहाँ प्रभु के मार्ग सिखाए जाते అది हैं। దేవుని మందిరం అనిపిస్తుంది. वही प्रभु का मंदिर कहलाता है। ఇంకొక 2 విషయాలు చెప్తాను రండి. और दो बातें बताता हूँ। 27వ కీర్తన 4వ వచనం చూడండి. 27वां भजन संहिता 4था वचन हम देखेंगे। 27వ కీర్తన 4వ వచనంలో దావీదు ఇలాగ అంటున్నాడు, 27वां भजन संहिता 4थे वचन में दाऊद యెహోవా कहता है, యొద్ద ఒక్క వరం అడిగితని దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. एक वर मैंने यहोवा से मांगा, उसी के यत्न में मैं लगा रहूंगा कि मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं, जिससे यहोवा की मनोहरता पर दृष्टि लगाए रहूं और उसके मंदिर में ध्यान किया करूं। ఈ వచనంలో ఏమి చెప్పబడుతుందంటే, इस वचन में क्या बताया जा रहा है? దేవుని మందిరం అంటే దేవుని ప్రసన్నతను చూచే చోటు. प्रभु का मंदिर मतलब प्रभु की प्रसन्नता दिखाई देनी चाहिए। దేవుని మందిరములో దేవుని వాక్యంలోంచి దేవుని ప్రసన్నతను చూడగలగాలి. प्रभु के मंदिर में, प्रभु के वचन में प्रभु की प्रसन्नता को देखना है। నేను ఉదయాన్నే ఒక విషయం మీకు తెలియజేశాను. मैंने सुबह आपको एक विषय बताया था। దేవుని ప్రసన్నతను చూచిన ప్రతి వారు దేవుని సన్నిధిలో పగిలిపోయారు. प्रभु की प्रसन्नता को देखने वाले हर एक प्रभु के सम्मुख पूरी तरह टूट गए। యోబు దేవుని ప్రసన్నతను చూచాడు, अय्यूब ने प्रभु के प्रसन्नता को ఆయన देखा, దేవుని సన్నిధిలో పగిలిపోయాడు. वो प्रभु के सम्मुख पूरी तरह యెషయా टूट गया। దేవుని ప్రసన్నతను చూచాడు, यशायाह ने प्रभु की प्रसन्नता को ఆయన देखा, కూడా वो పగిలిపోయాడు. भी टूट गया। ఈ పేతురు దేవుని ప్రసన్నతను చూచాడు, पत्रस
पतरस ने प्रभु की प्रसन्नता को దేవుని देखा సందులో పగిలిపోయాడు. और प्रभु के सम्मुख भी टूट गया। యోహాను దేవుని ప్రసన్నతను చూచాడు. यूहन्ना ने प्रभु की प्रसन्नता को देखा, ఆయన దేవుని సందులో పగిలిపోయాడు. वो प्रभु के सम्मुख टूट गया। ఈ అనుభవాలన్నీ ఈ రోజు ఉదయాన్నే నేను జ్ఞాపకం చేశాను. ये सारे अनुभव मैंने सुबह आज के दिन आपको యోబు बताए। అంటాడు దేవుని ప్రసన్నతను చూచాక నీ నీచుడును అని. अय्यूब कहता है प्रभु की प्रसन्नता को देखने बाद मैं तुच्छ हूँ। యెషయా దేవుని ప్రసన్నతను చూచాక నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని అన్నాడు. जब यशायाह ने प्रभु की प्रसन्नता को देखा तब उसने कहा कि मेरे होंठ अशुद्ध हैं। పేతురు దేవుని ప్రసన్నతను చూచాక నేను పాపాత్ముడని పగిలిపోయాడు. पतरस ने जब प्रभु की प्रसन्नता को देखा वो टूट गया कि मैं पापी हूँ। యోహాను దేవుని ప్రసన్న చూచాక నేను చచ్చినవాడను అన్నాడు. यूहन्ना ने जब प्रभु की प्रसन्नता को देखा कहा मैं मरा हुआ हूँ। దేవుని సందులో పగిలిపోయే వాళ్ళు దేవునికి కావాలి. प्रभु के सम्मुख टूटे हुए लोग चाहिए। పగలని వాళ్ళు దేవునికి అవసరం లోకానికి అవసరం లేదు. जो टूटते नहीं वो संसार को जरूरत नहीं है। పగిలిపోయిన వాళ్ళే దేవునికి కావాలి. टूटे हुए लोग ही प्रभु को चाहिए। ఒక విషయం చెప్పనా మీకు, मैं एक बात बताऊं, పగలని నేల పంటనివ్వలేదు. जो टूटा हुआ जमीन नहीं होता तो वो फसल नहीं दे पाता। విరగని మేఘం వర్షం ఇవ్వలేదు. अगर बादल नहीं फटता तो बारिश भी नहीं పగలని होती। నేల పంటనివ్వదు. जो जमीन नीचे नहीं ఆ फटता విరగని वो फसल మేఘం नहीं देता। విరగని మేఘం వర్షించదు. और बादल जब नहीं फटेंगे तो बारिश भी नहीं నేల होगी। పండాలంటే అది పగలాల్సిందే. जमीन से फसल निकलनी है तो वो మేఘం फटना है। వర్షించాలంటే అది విరగాల్సిందే. बादल में से पानी आना है, बारिश होना కానీ है ఈ तो రోజు फटना మనకు है। పట్టిన దరిద్రం ఏంటి అంటే लेकिन आज के दिन हमें एक दरिद्रता पकड़ी हुई దేవుని है। సన్నిధిలో మనం పగలం. प्रभु के सम्मुख हम टूटते नहीं। యొబ్బేకు అనే రేవు దగ్గర हमेशा प्रभु के पास యాకోబు దేవుని చేతిలో పగిలిపోయాడు. वहां पे याकूब प्रभु के सम्मुख टूट गया। తొడగూటిన నరం వసిలిపోయింది. उसके जांघ की नस जो थी खिंच गई। దేవుడు కొట్టాడు తొడగూటి మీద. प्रभु ने मारा उसको। దేవుని చేత కొట్టబడి దేవుని చేతిలో పగిలిపోయాడు. प्रभु के साथ प्रभु से मारा गया और सम्मुख में फटा वो। అక్కడ నుంచి యాకోబు కాస్త ఇశ్రాయేలుడైపోయాడు. और याकूब तक से इजराइल बन गया। అంతవరకు ఆయన పేరు యాకోబే. उससे पहले याकूब था। దేవుని చేతిలో పగిలిన తర్వాత ఇశ్రాయేలు అయ్యాడు. प्रभु के द्वारा टूटा फिर इजराइल बन गया। అంతవరకు అతను మోసగాడు, బేరగాడు, ఎత్తుగాడే. तो उससे पहले वो धोखा देने वाला इंसान था। దేవుని చేతిలో పగిలిన తర్వాత ఆయన పేరు విజయుడు అయిపోయాడు. प्रभु के द्वारा टूटने के बाद उसका नाम विजय कहलाया। మీకు మంచి విషయం చెప్పనా, एक और अच्छी बात बताऊं, దేవునికి కావాల్సింది హీరోలు కాదు, प्रभु को हीरो नहीं चाहिए, దేవునికి కావాల్సింది జీరోలు. प्रभु को चाहिए जीरो। నువ్వు జీరో అనుకుంటే నీ పక్కన ఒకటిగా నిలబడతాడు. अगर आप जीरो बन जाओगे तो आपके साथ एक बन के खड़ा నీ हो కంటకు जाएगा। విలువ వస్తుంది అన్నమాట. तब आपके फसल की अहमियत बढ़ेगी। నేను హీరోని అనుకుంటే నీ పక్కన నిలబడ్డు. अगर आप हीरो समझते हो तो आपके నువ్వు बगल में జీరో खड़ा नहीं అనుకుంటేనే నీ रहेगा। పక్కన నిలబడతాడు. जीरो हो तभी खड़ा रहेगा। నా బ్రతుకో పెద్ద బండసున్న అనుకున్నావు అనుకో, अगर मेरा जीवन एक पूरा शून्य है నీ करके పక్కన सोचोगे, యేసు నిలిస్తే तो आपके बगल में यीशु खड़ा होगा నీ విలువ 10 అయింది. तो आपकी अहमियत 10 లేదు లేదు నా జీవితం 1 సున్నా కాదు 2 సున్నాలు అనుకున్నావు అనుకో, नहीं, मेरा जीवन तो 2 शून्य है करके सोचोगे, ఆయన నీ పక్కన నిలిస్తే నీ విలువ 100 అవుతుంది. वो आपके बगल में खड़े हो जाए आपकी अहमियत 100 हो जाएगी। లేదు లేదండి నా బ్రతుకు 3 సున్నాలు అనుకుని 3 సున్నాలు అనుకున్నావు అనుకో, नहीं नहीं, मेरा जीवन तो 3 शून्य है करके सोचोगे, ఆయన నీ పక్కన నిలిస్తే నీ విలువ 1000 అవుతుంది. तो वो आपके बगल में खड़ा हो गया आपकी अहमियत 1000 हो जाएगी। నా బ్రతుకు 3 సున్నాలు కాదని 4 సున్నాలు అనుకున్నావు అనుకో, मेरा जीवन 3 शून्य नहीं 4 शून्य है, నీ పక్కనైన ఒకటిగా నిలిస్తే నీ విలువ 10,000 అవుతుంది. आपके बगल में वो खड़ा हो जाएगा एक बनकर, तो आपकी अहमियत 10,000 हो లేదండి जाएगी। లేదండి నా జీవితం 5 సున్నాలు అనుకున్నావు అనుకో, नहीं नहीं, मेरा जीवन तो 5 शून्य है करके నీ सोचोगे, పక్కన ఒకటిగా ఆయన వచ్చి నిలిస్తే నీ బతుకు 1,00,000 అవుతుంది. आपके बगल में वो खड़ा हो जाएगा एक बनकर, तो आपका जीवन 1 నేను लाख हो जाएगा। చెప్పగోరే విషయం ఏంటనంటే, मैं क्या बताना चाहता हूँ, మనం హీరోని అనుకుంటున్నాం, हम हीरो सोचते हैं, అందుకే ప్రభు మన పక్కన నిలబట్టంలా. इसलिए प्रभु हमारे बगल में खड़ा మనం ఆయన नहीं होगा। చేతిలో పగిలిపోయి జీరోలు అయితే अगर हम हाथ में टूटने वाले जीरो हैं, ఆయన మన పక్కన నిలుస్తాడు. वो हमारे बगल में खड़ा होगा। నేను ఒక జీరో అనుకున్న అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఆయన ప్రశంసను చూసినప్పుడే. जब हमारे अंदर जीरो का अनुभव कब आएगा, जब हम उसके सम्मुख ध्यान से देखेंगे। దేవుని మందిరం అంటే దేవుని ప్రసన్నత కనబడే చోటది. प्रभु का मंदिर मतलब प्रभु की प्रसन्नता वहाँ दिखाई देती है। మరి మీరు మందిరంలోకి వచ్చినప్పుడు ఎట్లుంటారు ఏమో మీ సంగతి నాకు తెలియదు. कलीसिया में आते समय आप लोग कैसे रहते हैं आपके बारे में तो मुझे नहीं నేను ఒక पता। క్రైస్తవ వ్యతిరేకగా ఉన్న ఆ రోజుల్లో जब मैं मसीही विरोधी था उस समय, నా ఫ్రెండ్ ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ లో జరిగే ఒక స్టూడెంట్స్ రిట్రీట్ పిలిచాడు. मेरे फ्रेंड ने बैप्टिस्ट चर्च में होने वाले स्टूडेंट रिट्रीट के लिए मुझे बुलाया। వాడు నాకు యేసును పరిచయం చేసిన కారణాన వాడికి 2 సార్లు కొట్టా.
उसने मुझे यीशु मसीह के बारे में बताया, इसलिए मैंने 2 बार उसे मारा। వీడు తక్కువ కులస్తుడు, అందుకే యేసు ప్రభు నమ్మాడని ఎగతాళి చేశా. मैंने मजाक किया, ये कम जाति का है, छोटी जाति का है, इसलिए यीशु मसीह के पीछे चला ఆ गया। పెద్ద కులంలో వచ్చే నాకు యేసు ప్రభుతో పని లేదనుకున్నా. बड़ी जाति से आता हूँ, मुझे यीशु मसीह की जरूरत नहीं है करके मैंने सोचा। వాడు బాగా బ్రతిమలాడడం మాత్రమే కాకుండా उसने मुझसे बहुत विनती ही की, इतना ही नहीं, మా కాలేజీలో పనిచేస్తున్న ఒక లెక్చరర్ గారితో కూడా అడిగించాడు రమ్మని. मेरे कॉलेज में काम करने वाली एक लेक्चरर थी, उन मैम से भी उसने बोलवा कि आप जाके बुलाओ। ఇక తప్పించుకోలేక వెళ్ళాను. मैं फिर बचा नहीं, फिर मैं चला ही गया। మరి మీ మందిరాల సంగతి ఏంటో నాకు తెలియదు. आपके मंदिर के बारे में मुझे नहीं पता। ఆ మందిరంలో కడుగు పెట్టగానే उस मंदिर में कदम रखते ही ఇక్కడేదో అసాధారణమైన శక్తి ఉంది అనిపించింది నాకు. तो मुझे लगा यहाँ पे कोई असाधारण शक्ति, వారు కూర్చునే విధానం, वो बैठने का तरीका, పిల్లలు మాత్రం పెద్దోళ్ళు అందరూ చాలా డిసిప్లిన్ గా కూర్చున్నారు. बच्चे बड़े छोटे सब डिसिप्लिन में बैठे रहे। అది విద్యార్థుల మధ్య జరిగే పరిచర్య. అది वो विद्यार्थियों के बीच में होने वाली परिचर्या है। ఆ వాతావరణంలో కూర్చోగానే ఇక్కడ ఏదో ఒక అసాధారణమైన శక్తి ఉంది అనిపించింది. उस वातावरण को देखते ही मुझे लगा यहाँ पे कोई असाधारण शक्ति है। తర్వాత వాళ్ళు పాట పాడారు. उसके बाद उन्होंने एक गीत ఆ गाया। పాటలోని మాటలు మందిర వాతావరణం క్రీస్తు వైపు నన్ను ఆకర్షించాయి. उस गीत में और वो वातावरण में मुझे ऐसा लगा और मैं मसीह की ओर आकर्षित होने लगा। నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, मैं क्या बताना चाहता हूँ, దేవుని మందిరమును గూర్చిన దర్శనం प्रभु के मंदिर का दर्शन, ఆత్మ సంబంధి అని ఇష్యాకు దొరికింది. ये आत्मिक संबंधी यशायाह को ఇక్కడ मिला। కూర్చున్నటువంటి మనం ఆత్మ సంబంధులం అయితే यहाँ बैठने वाले हम आत्मिक संबंधी होंगे మందిరమును గూర్చిన దర్శనం మనకు ఉండాలి. तो मंदिर से संबंधित दर्शन हमारे अंदर होना మందిరం चाहिए। అంటే దేవుని మార్గాలు చెప్పే చోటు. मंदिर मतलब प्रभु के मार्ग के बारे में बताने वाली जगह। మందిరం అంటే దేవుని త్రోవలు నేర్చుకునే చోటు. मंदिर मतलब प्रभु के मार्ग के बारे में सीखने की जगह। ఆ రిఫరెన్స్ లో ఆ రెండు చెప్పాను. उस रेफरेंस में वो 2 बातें बताई। ఇప్పుడు 27వ కీర్తన 4వ వచనం ప్రకారం अभी भजन संहिता 27:4 के हिसाब से మందిరం అంటే దేవుని ప్రత్యక్షతను చూచే చోటు. मंदिर मतलब प्रभु के सम्मुख को देखने वाली जगह। మరో సంగతి చెప్తాను వినండి. एक और बात, మందిరం అంటే దేవుని గురించి ధ్యానం చేసుకునే చోటు. मंदिर मतलब प्रभु के विषय में ध्यान करने की దావీదు जगह। అదే అడుగుతున్నాడు. दाऊद यही बोलता है, దేవా ఒక్క వరం అడుగుతున్నాను నీకు, प्रभु मैं एक वर मांगता हूँ, ఆ వరము నాకు ప్రసాదించు. वो वर मुझे दे दो। నేను కోరుతున్న వరం ఏంటి అంటే, मैं क्या वर मांगता हूँ, నీ ఆలయంలో నీ ప్రసన్నతను చూడాలి. आपके मंदिर में आपके सम्मुख को मैं देखना నీ चाहता हूँ। ఆలయంలో నిన్ను గురించి ధ్యానం చేసుకోవాలి. आपके मंदिर में आपके विषय में मैं ध्यान करना चाहता हूँ। ప్రియులారా, ధ్యానం ఏం చేస్తుందో చెప్పనా? प्रियो, ध्यान कैसे करना है पता है? మన వైఖరిని మార్చేస్తుంది. वो ध्यान हमारे तौर तरीकों को बदल देता है। ధ్యానానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. ध्यान की शक्ति ऐसी होती है। విచారకరమైన విషయం ఒకటి మీతో చెప్పాలి. एक दुख की बात बताना चाहता हूँ। ధ్యానం చేయడానికి ఆధారాలు కలిగి ఉన్న క్రైస్తవులు ధ్యాన కళ వదిలేశారు. ध्यान करने वाले जो मसीह लोग हैं, उन चीजों ने ध्यान को ही उड़ा दिया है। మనకు ధ్యానం చేయడానికి బోల్డని ఆధారాలు ఉన్నాయి. ध्यान करने के लिए बहुत सारे आधार हैं हमारे ధ్యానం पास। చేయడానికి దేవుని వ్యక్తిత్వం తెలియాలి. ध्यान करने के लिए प्रभु के व्यक्तित्व के बारे में जानना ధ్యానం है। చేయడానికి దేవుని లక్షణాలు తెలియాలి. ध्यान करने के लिए प्रभु के लक्षणों को जानना है। ధ్యానం చేయడానికి దేవుని కార్యాలు తెలియాలి. ध्यान करने के लिए प्रभु के कार्यों को जानना है। ధ్యానం చేయడానికి దేవుని ప్రణాళికలు తెలియాలి. ध्यान करने के लिए परमेश्वर की योजना क्या ఈ है ఈ जानना 4 है। ఇందులో రాసి ఉన్నాయి. वो 4 बातें इसमें लिखी हुई ఇవన్నీ हैं। చదువుకుంటున్నాము. इन सब चीजों को पढ़ते हैं, ఆయన వ్యక్తిత్వం కనబడుతుంది. इसमें उसका व्यक्तित्व दिखाई ఆయన देता है। సుగుణాలు తెలుస్తున్నాయి. कैसा सुंदर है, उसके ఆయన सारे కార్యాలు स्वभाव पता चलता है, తెలుస్తున్నాయి. उसके कार्य पता चलते हैं, ఆయన ప్రణాళికలు उसकी తెలుస్తున్నాయి. योजनाएं पता चलती हैं। కానీ మరి ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నారు? फिर भी ध्यान क्यों नहीं कर पा रहे? ధ్యానం చేయడానికి 2 అవసరం. ध्यान करने के लिए 2 चीजों की जरूरत ఒకటి है। ఏకాంతం కావాలి, एक तो पूरी तरह ध्यान रखना है, రెండోది నిశ్శబ్దం కావాలి. एक बिल्कुल निशब्द होना चाहिए, సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. बिल्कुल साइलेंस रहना है। మౌనము ఏకాంతం 2 ఉంటేనే ధ్యానం జరిగేది. एकांत में रहना है और बिल्कुल साइलेंस होना ఈ चाहिए। క్రైస్తవులకు మౌనం ఉండడం చేత కాదు. मसीह लोगों को बिल्कुल शांत रहना आता नहीं। ఈ క్రైస్తవులు ఏకాంతం ఉండడము చేత కాదు. इन मसीह लोगों को एकांत में रहना आता नहीं। మనం జనములో మనుషులం అయిపోయాం. हम लोगों के बीच में रहने वाले मनुष्य बन బాగా गए శబ్దాలకు మరిగాం.
और बहुत ज्यादा आवाजों की आदत हो गई ఒక है। 40-50 సంవత్సరాల కిందటి పెద్దలు భక్తి చేసే పెద్దల జీవితాలు చూస్తే 50-60 साल पहले भक्ति करने वाले बड़े लोगों को अगर हम వారు देखें, దేవునితో మౌనంగా కూర్చున్నారు, वो प्रभु के सम्मुख में मौन रूप से बैठते थे। దేవునితో ఏకాంతంగా వారు గడిపేవాళ్ళు. प्रभु के सम्मुख एकांत रीति से समय అందుకే వారికి बिताते थे। ధ్యానించే కళ బాగుండింది. इसलिए उनके पास ध्यान करने की कला దేవుని बहुत స్వరం अच्छी थी। వినగలిగారు వాళ్ళు. वो प्रभु की आवाज को सुन सकते थे। వాళ్ళ వైఖరులు మార్చేసుకున్నారు. उन्होंने अपने तौर तरीकों को बदल लिया। ఈ రోజు ధ్యానం చేయడానికి ఏకాంతంగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. ध्यान करने के लिए एकांत में रहना पसंद नहीं, నిశ్శబ్దంగా దేవుని దగ్గర కూర్చోవడానికి మనసు లేదు మనకు. शांत रूप से प्रभु के सम्मुख बैठने अभी पसंद ధ్యాన కళ పోయింది మనకు. नहीं। हमारे पास ध्यान करने की कला चली ఎప్పుడైతే गई। ధ్యాన కళ పోయిందో ध्यान करने की कला जब चली जाती మన है, లోపల వైఖరులు మారవు, हमारे अंदर का जो మన तरीका है वो మనస్తత్వం बदलता नहीं। మనస్తత్వం మారదు. हमारा मन में सोचने का तरीका नहीं बदलेगा। ప్రియులారా, ఎలుగుబంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదంట. और जैसे भालू जो है उसकी जो खाल निकाल कर कितना भी धोए काला ही रहेगा, वो सफेद नहीं होगा। ఈయన ఎన్ని ప్రసంగాలు వింటున్నారో కానీ అలాగే ఉంటున్నారు. మరి कितने भी वचन हम सुन रहे हैं ऐसे ही रह रहे हैं, ఏమీ మార్పు రావడం లేదు. कोई बदलावट नहीं। ఒక సేవకుని అనుభవం చెప్తాను మీకు. एक दास का अनुभव बताता हूँ। సాధు సుందర్ సింగ్ గారంట साधु सुंदर सिंह जी हैं। బాగా హిమాలయ ప్రాంతాల్లో తిరిగి సేవ చేసే పెద్ద ఆయన కదూ. वो हिमालय घूमते घूमते सेवा करने वाले बड़े व्यक्ति हैं। బాగా ప్రవాహ జలాలు ఒక దగ్గర వెళ్తుంటే అక్కడ నిలబడ్డట్ట ఆయన. पानी का सोता बह रहा था, वहां वो खड़े हो गए। ఆ స్వచ్ఛమైన నీటి కింద కొన్ని గులకరాలు కనబడుతున్నాయి. वो जो साफ साफ पानी के नीचे छोटे छोटे पत्थर दिखाई दे रहे थे। ఆ గులకరాలు చూసగానే చూడముచ్చటై కొన్ని గులకరాలు తీసారంట ఆయన చేతిలోకి. देखने के लिए बहुत ही प्यारे लग रहे थे, तो उन्होंने उन छोटे छोटे पत्थरों को अपने हाथ में लिया। అబ్బా, ఈ రాళ్ళు ఎంత నుడిపైపోయాయో నీటి ప్రవాహంలో. अरे ये पत्थर जो है देख देख के कितने मुलायम स्मूथ बन गए हैं చాలా पानी से। స్మూత్ గా కనబడుతున్నాయి ఈ రాళ్ళన్నీ. और ये पत्थर सारे बहुत स्मूथ दिखाई दे रहे हैं। అందులో ఒక రాయి తీసి उसमें से एक पत्थर लिया మరొక బలమైన రాయితో ఆ రాయిని కొట్టాట. और मजबूत पत्थर से उस छोटे पत्थर को मारा। లోపల ఏముందో చూద్దామని अंदर क्या है देखना है। పెద్ద ఆయన అనుకున్నాడు. उस बड़े व्यक्ति ने చాలా కాలం నుంచి నీటిలో ఉండి बहुत सालों से पानी में है, చాలా డునుపుగా తయారైన बिल्कुल स्मूथ बन गया। ఈ రాయి లోపల ఎంత తడిసిపోయి ఉంటుందో అనుకున్నట్ట. पता नहीं ये पत्थर अंदर कितना गीला हो गया అది होगा। పైకి నునిపోయింది కానీ లోపల నీరేమి లేదు. वो बाहर से तो सॉफ्ट हो गया लेकिन स्मूथ हो गया, పైకి अंदर మాత్రం पानी नहीं। పైకి మాత్రం బాగా నునిపోయిపోయింది ऊपर देखने से तो बिल्कुल स्मूथ కానీ है, లోపల తడేం కనబడ్డంలా. लेकिन अंदर बिल्कुल गीलापन नहीं ఈ है। క్రైస్తవులు అలాగే తగలడ్డారు. ये क्रिश्चियन लोग ऐसे ही हो गए हैं। మన కార్యక్రమాల్లో బాగా నునిపోయిపోతున్నారు పైకి, ऊपर देखने के लिए कार्यक्रमों में तो बहुत स्मूथ हो जा रहे हैं, కానీ లోపల వాక్యపు తడేమైనా ఉందని చూస్తుంటే ఏం కనబట్లా. लेकिन अंदर वचन का गीलापन है करके देखें तो कुछ भी नहीं है। నునుపవడం వచ్చింది కానీ నీళ్ళు లాక్కోవడం రాలా. बिल्कुल सॉफ्ट बनना स्मूथ बनना हो गया, लेकिन अंदर गीलापन रखना उनके अंदर है ही। కార్యక్రమాల్లో ములుగు తేరుతున్నాం కానీ వాక్యం లోపల ఉంచుకోవడం రావట్లా. कार्यक्रमों में तो पूरी तरह डूब के तैर रहे हैं, लेकिन अंदर पानी को रखना, वचन को रखना नहीं आ पा रहा है। అందుకే మన వైఖరి మారడం లేదు. इसलिए हमारा तरीका नहीं बदल रहा है। ధ్యానిస్తే మన వైఖరి మారుతుంది. ध्यान करेंगे तो हमारे तौर तरीके बदलेंगे। ఉదాహరిస్తాను వినండి. मैं बताता हूँ। మీరు ఇంటికి వెళ్ళాక 73వ కీర్తన చదవండి. घर जाने के बाद 73 वचन से 73వ కీర్తన మొదటి 16 వచనాల్లో शुरुआत के 16 वचन में ఆసాపు ఒక అనుభవంలో ఉన్నాడు. आसाफ एक अनुभव में है। దేవుని మందిరము లోపల ఉండి పాటలు పాడి సేవ చేయవలసిన వాడు प्रभु के मंदिर में रहकर गीत गाते हुए सेवा करने ఆ वाला మందిర ద్వారం దగ్గర నిలబడి मंदिर के द्वार पर खड़ा होकर లోపల ఉన్న దేవుని చూడటం లేదు. ఈయన अंदर जो है वो परमेश्वर उसको బయట नहीं ఉన్న देख रहा है। భక్తిహీనులు చూస్తున్నాడు. बाहर जो भक्तिहीन लोग हैं उनको ఆ देख रहा है। భక్తిహీనులను చూస్తున్నాడు. भक्तिहीन लोगों को देख रहा है। వారు క్షేమంగా ఉండడం చూచాడు. वो सुरक्षित है करके उसने देखा। వారికి ఏ యాతనలు లేవు, उनके अंदर कोई परेशानियां नहीं, వారికి ఏ తెగులు లేదు. उनके बीच में कोई क्लेश नहीं వారు है। చాలా పుష్టిగా కనబడుతున్నారు. वो हष्टपुष्ट दिखाई दे रहे వారు हैं। చాలా ధనవృద్ధి చేసేసుకుంటున్నారు. वो अपने धन की संपत्ति को बढ़ा ఆ रहे हैं। ద్వారబంధం దగ్గర కూర్చున్న ఆయన द्वार के पास बैठा हुआ व्यक्ति, భక్తి చేసే నా బతుకేంటి తగలబడింది. अरे मैं भक्ति करने वाला, मेरी हालत ऐसी हो ఈ गई है। భక్తిహీనులు ఏంటంత చక్కగా ఉన్నారు. अरे ये भक्तिहीन लोग कितने अच्छे से रह रहे हैं। అసలు నన్ను శుద్ధి చేసుకోవడం అనవసరం, मुझे अपने आप को शुद्ध करना ही बेकार है, నేను భక్తి చేయటమే అనవసరం भक्ति करना ही बेकार है। అట్లా అనుకుంటూ ఆయన ऐसे सोचते हुए वो అలాగ భక్తిహీనుల దగ్గర వెళ్ళిపోలేదు. भक्तिहीनों के पास नहीं गया, లోపలికి వచ్చి ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. अंदर आकर ध्यान करने लगा। 73వ కీర్తన 17వ వచనంలో అదే రాసి ఉంటుంది. 73 भजन संहिता 17वें वचन में यही बात लिखा हुआ है। నేను దేవుని ఆలయములకు పోయి వారు అంతమును గురించి నేను ధ్యానించానంటాడు. मैं प्रभु के मंदिर में जाकर उनके
के अंत के बारे में सोच रहा నేను हूँ, करके क्या దేవాలయంలోకి పోయి వారి అంతమును గురించి నేను ధ్యానం చేశానంటాడు. मंदिर में जाकर उनके अंत के विषय में मैंने ध्यान किया करके बोलता है। ఆ ధ్యానం చేయక మునుపు వరకు నాకు చాలా ఆయాసం ఉందన్నాడు. ध्यान करने से पहले मेरे अंदर बहुत ही दुख था करके वो बोलता है। ఎప్పుడైతే ధ్యానం చేశానో जब मैंने ध्यान किया, ఒక్కసారి నా వైఖరి మారిపోయింది. तुरंत मेरा तौर तरीका बदल गया। దేవుడు అన్నాడు, प्रभु ने कहा, వాళ్ళు శాశ్వతమైన దుఃఖానికి ప్రయాణం చేస్తున్నారు. उनका सफर जो है सदाकाल के दुख के लिए है। ఏదో కొంచెం ఆనందించే రోజులు ఇచ్చాను, बस थोड़ा सा आनंद करने का दिन दिया। నువ్వేమో శాశ్వత ఆనందానికి వెళ్తున్నావు. तुम तो लेकिन सदाकाल के आनंद के लिए जा रहे నీకేదో हो, కొంచెం దుఃఖం పడే రోజులు ఇచ్చాను. लेकिन मैंने तुम्हें थोड़े दिन के लिए दुख दिया है। వాళ్ళని చూసేందుకు ఎంత నీకు ఆయాసం? क्यों उनको देखकर इतना परेशान వాళ్ళు हो? శాశ్వతమైన బాధకి వెళ్తున్నారు. वो सदाकाल की परेशानी के लिए जा కొంచెం रहे हैं। ఏదో సంతోషం ఇచ్చాను, थोड़ा सा ही मैंने खुशी నువ్వు दिया है। శాశ్వత ఆనందానికి వెళ్తున్నావు. वो आप सदाकाल के आनंद के पास కొంచెం जा रहे ఏదో हो, బాధ ఇచ్చాను. थोड़ा सा ही तो दुख दिया है। వాళ్ళు చూసి నీ కడుపు మండిపోతుంది ఎందుకు? क्यों उसको देख के जलते हो? వాళ్ళు చూసి ఆయాసపడుతున్నావు ఎందుకు क्यों उनको देख के दुखित होते हो? అని దేవుడు చెప్పాడంట. ऐसे प्रभु ने कहा। అప్పుడు ఆసాప్ అంటాడు, तब आसाप कहता है, అయ్యో నేను పశువులంటోడు అయిపోయాను, अरे मैं पशु सरीखा बन गया। నేనేంటి ఇలా ఆయాసపడుతున్నాను? क्यों मैं उनको देखकर इतना అప్పుడు दुखित ఇలా हो? అంటున్నాడు దేవునితో, तब वो कहता है प्रभु దేవా से, ఆకాశమందు నీ ఉండగా లోకమును ఏదీ నాకు అక్కర్లేదు, प्रभु आकाश में आप हो, आपके अलावा मुझे इस दुनिया में कुछ नहीं నీ चाहिए। పొందు నాకు ధన్యకరం, आपका आवाज मेरे लिए धन्य की बात है। నీ సావాసమే నాకు ధన్యం, आपकी संगति ही मेरे लिए धन्य ఈ की లోకంలో बात है। ఏదీ నాకు అక్కర్లేదు. इस संसार में मुझे कुछ नहीं चाहिए। అంతవరకు లోకంలో కావాలనుకున్నాడు. उससे पहले संसार में जो था वो चाहिए करके बोलता వారికున్న था। ఆరోగ్యం నాకు ఉండాలి, अरे उनकी तबीयत इतनी अच्छी है, वैसे వారి मेरे साथ క్షేమం है। నాకు ఉండాలి, वो सुरक्षित है, मुझे भी ऐसा వారి चाहिए। సమృద్ధి నాకు ఉండాలి, उनके अंदर संपत्ति की वृद्धि हो रही है, వారి मेरे पास సంతోషం हो रहा है। నాకు ఉండాలి. वो खुशी से जी रहे हैं, मुझे ऐसा అలా चाहिए। అనుకున్న ఈ పెద్ద మనిషి ऐसा सोचा इस व्यक्ति ने, తన వైఖరిని మార్చేసుకున్నాడు. उसने सोचने का तरीका बदल लिया। ధ్యానాలు మన వైఖరిని మారుస్తాయి. ध्यान करने के तरीके से हमारा सोचने का तरीका बदल जाता है। ధ్యానాలు మన మనస్తత్వాన్ని మారుస్తాయి. ध्यान करने से हमारा मन का सोच बदल దేవుని जाता है। దేవుని మందిరం అంటే దేవుని గురించి ధ్యానం చేసుకునే చోటు. प्रभु का मंदिर मतलब प्रभु के बारे में ध्यान करने की जगह। మీకు అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? आपको समझ में आ रहा है या व्यर्थ हो रहा है? దేవుని మందిరం అంటే प्रभु का मंदिर मतलब దేవుని మార్గాలు బోధించే చోటు, प्रभु के मार्गों के बारे में उपदेश देने वाली దేవుని जगह, త్రోవను నేర్చుకునే చోటు, प्रभु के मार्गों को सिखाने वाली जगह, దేవుని ప్రసన్నతను చూచే చోటు, प्रभु की प्रसन्नता का देखने की जगह, దేవుని గురించి ధ్యానం చేసుకునే చోటు. प्रभु के बारे में ध्यान करने की जगह। అందుకనే మందిరం మీద ఇలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. इसलिए मंदिर के विषय का सोच हमारे अंदर इस तरह का होना चाहिए। మందిరం ఏడ్ల మనకు ఉండవలసిన స్పందన చూపిస్తాను చూడండి. मंदिर के विषय में कैसे स्पंदना हमारे अंदर होनी ఆత్మ चाहिए, సంబంధులకు ఉండవలసిన స్పందన ఇది. आत्मिक संबंधी लोगों के अंदर इस तरह की स्पंदना होनी चाहिए। 26వ కీర్తన 8వ వచనం చూడండి. 26वां भजन संहिता 8वां वचन हम एक बार देखें। 26:8 ఇలా రాసింది, 26:8 में इस तरह लिखा है, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు. हे यहोवा मैं तेरे धाम से तेरी महिमा के निवास स्थान से प्रीति रखता हूँ। నీ మందిర స్థలము నేను ప్రేమిస్తున్నాను, मैं तेरे धाम को तेरे निवास स्थान से प्रीति रखता हूँ। నీ తేజోమహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. जहाँ आप उस स्थान में रहते हैं वहां पे मैं खड़ा हूँ। ఆ రోజున మందిరం అది ఒక భౌతికమైన మందిరం. वो तो भौतिक मंदिर था। ఈ రోజు మందిరం దేవుని పిల్లల సమూహం. आज का मंदिर प्रभु के संतान का समूह है। అది భౌతిక మందిరం, ఇది ఆత్మ సంబంధమైన మందిరం. वो बाहर दिखने वाला मंदिर या आत्मिक संबंधी मंदिर। మనమందరం కలిస్తే ఒక మందిరం అవుతున్నాం. हम सब मिलते हैं तो एक मंदिर बन जाते हैं। కనుక ఈ మందిరం అనగా సంఘం, దీన్ని మనం ప్రేమించాలి. मंदिर मतलब कलीसिया है, हमें कलीसिया से प्यार करना है। ప్రభు దీన్ని ప్రేమించాడు సంఘాన్ని. प्रभु ने कलीसिया से प्यार किया है। దాని కొరకు తన విలువైన రక్తాన్ని కార్చాడు. उसके लिए उसने अपने अनमोल लहू को बहाया है। సంఘమును తన రక్తముతో కొనుక్కున్నాడు. कलीसिया को उसने अपने लहू से खरीदा है। డినామినేషన్ ఏదన్నా కానివ్వండి, डिनोमिनेशन कोई सा भी क्यों ना हो, సంఘం అంటే దేవుని చేత ప్రేమించబడేది. कलीसिया मतलब प्रभु के द्वारा प्यार पाने वाला। సంఘం అంటే యేసు రక్తము చేత కొనబడిన గుంపు. कलीसिया मतलब प्रभु के लहू के द्वारा అందుకే खरीदे गए समूह। సంఘాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. इसलिए कलीसिया को कभी छोटी नजर से దేవుని नहीं పిల్లలు కలుసుకునే ఆ గుంపు దేవుని మందిరం.
प्रभु के संतान मिलने वाला वो समूह प्रभु का मंदिर है। దేవుని సంఘమే దేవుని మందిరం. प्रभु की कलीसिया ही प्रभु का मंदिर है। పాత నిబంధన ఉన్న వారికి భౌతిక మందిరం, पुराने नियम वालों के लिए भौतिक रूप का मंदिर था। నూతన నిబంధన ఉన్న వారికి దేవుని పిల్లల సమూహం సంఘమే మందిరం. नए नियम में रहने वाले जो प्रभु के संतान रहते हैं वही उनके लिए कलीसिया है। మనమందరం కలిసే జీవమగల దేవుని సంఘం, हम सब मिलकर जीवित प्रभु की कलीसिया है। మనమందరం కలిస్తే జీవమగల దేవుని మందిరం. हम सब मिलेंगे तो जीवित परमेश्वर की मंदिर है। కనుక ఆత్మ సంబంధం యెషయా మందిరాన్ని చూస్తున్నాడు. आत्मिक संबंधी यशायाह मंदिर को देखता है। ఇక్కడ కూర్చున్న మనమంతా ఆ మందిరం చూడడం మనకు రావాలి. हम सब यहाँ आए हैं, हम सबको मंदिर देखना आना चाहिए। మందిరంలో మనం చేయాల్సిన పనులు చేయాలి. मंदिर में जो जो काम करना है वो करना है మందిర ప్రయోజనాలు పొందాలి. और मंदिर से हमें प्रयोजन होना चाहिए। అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. इससे ज्यादा मैं बता नहीं सकता। యెషయా చూచింది మందిరాన్ని. यशायाह ने देखा मंदिर। మందిరం గురించి వివరణ అంతా చెప్పాను మీకు. ఇప్పుడు मंदिर के बारे में विवरण मैंने दे ఇప్పుడు दिया। యెషయా ఎవరిని చూస్తున్నాడనంటే अब यशायाह किसको देखता है? ఆ మందిరానికి చెందిన దేవుణ్ణి చూస్తున్నాడు. उस मंदिर में रहने वाले, मंदिर से जुड़े मंदिराనికి- परमेश्वर को देखता है। మందిరానికి చెందిన దేవుడు ఎలాంటి వాడు అంటే मंदिर से जुड़ा परमेश्वर कैसा है? ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు. वो हम में से किसी से दूर रहने वाला नहीं है। అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం అడుగుని మాట రాసి ఉంటుంది. प्रेरितों के काम 17-27 नीचे एक बात लिखी हुई है। ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు. वो हम में से किसी से दूर रहने वाला नहीं है। ఆదాము అవ్వల్ని ఏదేను తోటలో ఉంచాడు. आदम अव्वा को अदन की वाटिका में रखा। ప్రతి చల్లపూట వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడిపోయేవాడు. हर दिन ठंडी समय शाम के आकर उनसे बातें करता था। కానీ ఆదాము అవ్వలు लेकिन आदम अव्वा ने దేవుని మీద అవిశ్వాసం తెచ్చుకొని परमेश्वर के ऊपर अविश्वास किया, దేవునికి అవిధేయతను చూపించి परमेश्वर के सामने नहीं झुके దేవుని సన్నిధిని కోల్పోయారు. और प्रभु के समूह को वो खो चुके। దేవుడు వారి ఇరువురిని తోట నుంచి బహిష్కరించాడు. परमेश्वर ने उन दोनों को अदन की वाटिका से निकाल తన दिया, సన్నిధిని వారి యొద్ద నుంచి విత్డ్రా చేసేసుకున్నాడు. अपने समूह को उनके पास से ले लिया। అయినా దేవుని హృదయం తండ్రి లాంటి హృదయం. लेकिन फिर भी परमेश्वर का हृदय एक पिता తన का हृदय, ప్రజల మధ్య ఉండాలని ఆయనకి ఆశ. वो अपने बच्चों के पास रहने की उनके अंदर అందుకే आशा है। మోషేతో ఇలాగ అన్నాడు. इसलिए मूसा से इस तरह कहा। నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, निर्गमन की पुस्तक 28वां अध्याय నిర్గమ 25:8లో ఇలా రాసి ఉంటుంది. निर्गमन 25:8 में इस तरह लिखा हुआ है। మోషే, నేను నా ప్రజల మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి అన్నాడు. मोसे एक पवित्र स्थान बनाओ कि मैं अपने लोगों के बीच में वास कर सकूं। మోషే దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చూపించినట్టుగా మందిర నిర్మాణం చేశాడు. मूसा ने जैसे प्रभु ने बताया दिखाया वैसे ही मंदिर का निर्माण किया। పరలోకమందున్నటువంటి ఆ దేవుని షకీనా, ఆ ప్రభావం, ఆ తేజస్సు ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దిగొచ్చేసింది. परमेश्वर का सम्मुख जो शकीना प्रभु का प्रभाव उस मंदिर में उतर के आ गया। చాలా సంవత్సరాలు దేవుడు వారితోనే ఉన్నాడు. कई सालों तक प्रभु उनके साथ रहा। ఆయన వారితో ఉన్నన్ని రోజులు जितने दिन उनके साथ रहा, దేవుని పోషణ వారికి తక్కువ కాలేదు. किसी भी विषय में उन चीज को कमी नहीं हुई। దేవుని నడిపింపు వారికి ఉంది. प्रभु का साथ चलना उनके साथ था। దేవుని సంరక్షణ వారికి ఉంది. प्रभु की सुरक्षा उनके साथ थी। దేవుని కాపుదల వారికి ఉంది. प्रभु का सम्मुख उनके ఆ साथ था। ప్రత్యక్ష గుడారాన్ని శిలోహలో పెట్టి उस मेल मिलाप वाले तंबू को शिलो में रखकर ఆ మందిర ప్రయోజనాలన్నీ పొందుతా వచ్చారు. मंदिर का फायदा हर चीज उनको मिलता కానీ था। దురదృష్టకరమైన విషయం ఏంటంటే लेकिन दुख की बात है దేవుడు దాన్ని వదిలిపోయాడు. प्रभु उसको भी छोड़ के चला అరే, गया। మనలో ఎవరికి దూరంగా ఉండని దేవుడు हम सबसे दूर नहीं होता है परमेश्वर, వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? क्यों छोड़ के चला गया? ఆ శిలోహ మందిరం దగ్గర उस शिलो मंदिर के पास సేవ చేయవలసిన ఏలీ కుమారులు, सेवा करने वाले एली जो थे उसके पुत्र వారు దేవుని ఎరగని వారే సేవ చేస్తున్నారట. प्रभु को नहीं जानते, अनजान बनकर सेवा कर रहे అంటే అజ్ఞానంతో సేవ చేస్తున్నారు. थे। मतलब अज्ञानी होकर सेवा कर रहे थे। దేవుడు అజ్ఞానంతో చేసే సేవ అంగీకరించడు. अज्ञान बनकर सेवा करने वालों की सेवा అజ్ఞానం स्वीकार नहीं ఎక్కడైతే करता। ఉంటుందో जब अज्ञानी सेवा चलती అక్కడ है అపవిత్రత వచ్చేస్తుంది. वहां पे अपवित्रता आ जाती है। ఇప్పుడు ఏలీ కుమారులు చేస్తున్న పని ఏంటంటే, अभी एली के पुत्र क्या कर रहे हैं? దేవుని మందిర సేవకు వచ్చిన స్త్రీలతో సైనించడం మొదలు పెట్టారు. परमेश्वर के मंदिर में आने वाली स्त्रियों के साथ सोने लगे। అజ్ఞానం వారి దగ్గర ఉంది. अज्ञान है वो, మందిరంలో అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. मंदिर में अपवित्र कार्य करने लग गए। నేను వీరి మధ్య ఉండలేనని వెళ్ళిపోయాడు దేవుడు. మళ్ళీ परमेश्वर ने उनके बीच में
नहीं रह पाऊंगा करके चला गया। ఏదెను తోటలో अदन की वाटिका में అవిశ్వాసం అవిధేయత చూపారు వాళ్ళిద్దరు. अविश्वास और ना झुकने वाला स्वभाव उन दोनों ने दिखाया। శిలోహు దగ్గర దేవుని మందిరంలో शिलो में परमेश्वर के मंदिर में అజ్ఞానము అపవిత్రత వీరు కనపరిచారు. अज्ञान और अपवित्रता का जीवन इन्होंने दिखाया దేవుడు వెళ్ళిపోయినాడు. और प्रभु वहां से चला गया। కానీ ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. लेकिन वो हम में से किसी से भी दूर नहीं रहना మళ్ళీ चाहता। వచ్చేద్దాం అనుకున్నాడు. वो फिर आना चाहता है। సొలొమోను దేవుని ఆలయం కడితే सुलेमान ने परमेश्वर का मंदिर बनाया, మళ్ళీ ఆయన దిగొచ్చేసాడు. वो फिर उतर के आया, మళ్ళీ దిగొచ్చేసాడు ఆకాశం నుంచి. फिर उतर के आ गया आकाश से। చాలా కాలం యెరూషలేము మందిరంలోనే దేవుడు ఉన్నాడు. बहुत सालों तक यरूशलेम के मंदिर में ही చాలా प्रभु కాలం ఆ మందిరంలోనే ఉన్నాడు. रहा। बहुत सालों तक रहा, కానీ అది కూడా వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. लेकिन उसको भी छोड़ के जाना पड़ा, ఎందుకంటే యెరూషలేము ప్రజలు అక్రమంగా బ్రతకడం మొదలు పెట్టారు. क्योंकि यरूशलेम के लोग अन्याय रीति से जीने लगे। ఎప్పుడైతే అక్రమంగా బ్రతకడం మొదలు పెట్టారో जब अन्याय तरीके से जीने लगते हैं, అన్యాయం అనేది వెనకాల నడిచి వచ్చేసింది. उसके पीछे पीछे अन्याय चलता हुआ आ తమ गया। సహోదరులు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు. उसके भाई लोग उधार में पैसे देने लग गए। వడ్డీ అప్పు తీర్చలేకపోతే వాళ్ళ పిల్లల్ని బానిసలుగా वो చేసేసుకుంటున్నారు. कर्जा नहीं चुका पा रहे तो उनके बच्चों को दास बना लेते। పర్వాలేదు, వాళ్ళు 7 సంవత్సరాల బానిసలుగా ఉంచుకోండి, कोई बात नहीं, 7 साल तक आप उनको दास बना ఎందుకంటే के మీ रखिए, అప్పాలు తీర్చలేకపోయారు కాబట్టి. क्योंकि मैं आपका कर्जा नहीं चुका पाया। కానీ విశ్రాంతి సంవత్సరం వచ్చినప్పుడు స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి, స్వాతంత్రం వాళ్ళకి ఇవ్వాలి. लेकिन जब विश्राम का साल आता है, उनको है जो स्वतंत्रता देनी चाहिए। అన్యాయం వదిలిపెట్టడం లేదు వాళ్ళని. उनको अन्याय नहीं छोड़ ఇంకా పనులు చేయించేసుకుంటున్నారు వాళ్ళతో. रहा और उनसे करा रहे हैं। వారి దగ్గర కనబడిన అక్రమం అన్యాయం చూసిన దేవుడు उनके पास कोई क्रम नहीं, ఆయన कोई మళ్ళీ अन्याय ही अन्याय है। మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. फिर प्रभु उनको छोड़कर चला। అర్థమవుతుందో వ్యర్థమవుతుందో మీకు? समझ में आ रहा है या व्यर्थ? ఏదేనికి వచ్చాడు వెళ్ళిపోయాడు. अदन की वाटिका में आया, चला गया। ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు వెళ్ళిపోయాడు. मेल मिलाप वाले तंबू में आया, चला गया। యెరూషలేము దేవాలయానికి వచ్చాడు వెళ్ళిపోయాడు. यरूशलेम के मंदिर में आया, चला गया। ఎట్లా పోయినా ఈ బుధనష్టం మనుషులను ఉండనిటలా. कहीं पे भी जाओ, ये बेकार लोग जो है, दुष्ट लोग हैं, वो मुझे छोड़ ही रहे ఈసారి అట్లా కాదు, हैं। इस बार ऐसा नहीं। వాళ్ళలాంటి శరీరంతో వెళ్ళిపోతానని యేసుగా వచ్చేసాడు. उनकी तरह शरीर को लेके मैं आऊंगा करके यीशु मसीह के रूप में మనలాంటి పాప శరీరాకారంతో మన మధ్యలోకి వచ్చాడు. हमारे तरह पाप शरीर आकार पे हमारे बीच में आ गया। ఆయన మీద అపోహలు మాట్లాడారు, उनके ऊपर बुरी बुरी बातें कही, ఆయనను అపార్థం చేసుకున్నారు. उनके बारे में गलत सोचा गया। 3 మేకుల మీద సిలువలో వేలాడి చంపేశారు. 3 किलो के द्वारा उनको क्रूस पे लटका कर मार అలా डाला కూడా ఉండనీయలేదు. गया। ऐसे भी नहीं रहने दिया। ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన, अभी प्रभु की सोच, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. वो हम में से किसी से भी दूर नहीं रहता। ఈసారి అట్లా కాదు, अब ऐसा नहीं है, నేను వారిలో ఉండడానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. मैं उनके अंदर ही वास करूंगा ఈ करके మందిరానికి సంబంధించిన దేవుడు मंदिर से जुड़ा हुआ परमेश्वर పెంతెకోస్తు రోజున पेंतिकोस्त के दिन పరిశుద్ధాత్మునిగా पवित्र आत्मा के रूप में ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో जो कोई यीशु मसीह पर विश्वास వారు रखेगा, లోపలికి వచ్చి బ్రతుకుతున్నాడు. उसके अंदर आकर जीता है। వారిని ఆయన దేవాలయాలుగా మార్చేస్తున్నాడు. वो उनको मंदिर के रूप में बदल रहा है। 1 కొరింథీ 3:16 పౌలు చెప్తారు, पहला कोरिन्थियों 3:16 में पौलुस మీరు कहता है, దేవుని ఆలయమై ఉన్నారనియు तुम परमेश्वर के मंदिर हो, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు प्रभु की आत्मा तुम में वास करती है, మీరు ఎరుగరా क्या तुम అన్నాడు. नहीं जानते? ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. अब सुनिए प्रियो, ఏదేను తోటకు వచ్చాడు, अदन की वाटिका में आया, అవిశ్వాసం అవిధేయత ఉండని ఇలా अविश्वास और अधीनता की वजह से वहां से निकलना पड़ा। ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చాడు, मेल मिलाप वाले तंबू में आया, అజ్ఞానంతో అపవిత్రత ఉండని ఇలా अज्ञान और अपवित्रता थी, इसलिए प्रभु वहां नहीं रह पाया। యెరూషలేము మందిరంలోనికి వచ్చాడు, यरूशलेम मंदिर में आया, అక్రమం అన్యాయంతో ఉండని ఇలా क्रम के अनुसार नहीं थे, अन्याय से जी रहे थे, इसलिए वहां से चला गया। తర్వాత యేసుక్రీస్తుగా వచ్చాడు, यीशु मसीह बन के आया, అపోహలు అపార్థాలతో ఉండని ఇలా उनके विषय में गलत फहमी, गलत सोच थी, इसलिए చివరిగా उनको रहने नहीं दिया। పరిశుద్ధాత్ముడుగా దేవుడు వచ్చాడు, फिर पवित्र आत्मा के रूप में आया, మన లోపలికి వచ్చి ఆయన మనతోనే ఉంటున్నాడు. हमारे बीच में, हमारे अंदर रहते हुए हमारे साथ ही रहता మనల్ని దేవాలయాలుగా మార్చాడు. है। हमको उसने मंदिर बना दिया। మనం ఎలాంటి దేవాలయాలం అంటే हम कैसे मंदिर हैं? మన కదులుచున్న దేవాలయాలం. हम हिलते डुलते रहने वाले ఈ मंदिर। మందిరం కదలని దేవాలయం. ये मंदिर जो है हिलता नहीं है। ఈ రోజు వచ్చాము, ఇక్కడే ఉంది ఇది. आज के दिन हम यहाँ यही 5 సంవత్సరాలు పోయిన తర్వాత రండి. 5 साल के बाद आइए। ఈ మందిరం ఏమైనా కేరళకు పోద్దా, क्या ये जो जगह मंदिर है ये केरला चली లేకపోతే ఈ जाएगी? మందిరం ఏమైనా హిమాలయ పర్వతాలకు పోతుందా? क्या ये मंदिर हिमालय पर्वत में चला ఇది जाएगा? కదలని మందిరం, ఇది ఇక్కడే ఉంటది. ये हिलने वाला मंदिर नहीं है, ये ఇక్కడ ही కూర్చున్న रहेगा। మనమంతా ఎవరో తెలుసా? यहाँ पे आए हुए हम सब कौन మన हैं? కదులుచున్న మందిరాలం. हम हिलते रहने
रहने वाले मंदिर ఈ है। మందిరం శ్రీకాకుళం నుంచి వచ్చింది, ये मंदिर श्रीकाकुल से आया है, ఆ మందిరం ఆదోని నుంచి వచ్చింది, वो मंदिर अदोनी से आया है, ఆ మందిరం విశాఖపట్నం నుంచి వచ్చింది. वो मंदिर विशाखापट्टनम से आया है। ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి. यहाँ बहुत सारे मंदिर हैं। మనమంతా కదులుచున్న మందిరాలు. हम सब हिलते डुलते रहने वाले मंदिर కదులుచున్న हैं। మందిరాలన్నీ కదలని మందిరంలో కూర్చుంటే हिलते झुलते रहने वाले मंदिर, ना हिलने वाले मंदिरों में बैठे हुए हैं। కదలని మందిరానికి ఆయన తేజస్సుతో నింపుతాడు. ना हिलने वाले मंदिर को अपने ज्योतिर्मय से वो भर देगा। మనం ఎవరం ఇక్కడ లేకపోతే हम यहाँ कोई नहीं होंगे, ఉత్తి గాలి ఉంటది, ఇక్కడ ఏముంటది, यहाँ को क्या होगा, कुछ नहीं होगा। ఉత్తి వ్యాక్యం ఉంటదండి, ఇందులో ఏముంటదండి. वैक्यूम और कुछ नहीं होगा। కదులుచున్న మందిరాలు కూర్చున్న కదలని మందిరం అది దేవుని మహిమతో నింపబడుతుంది. हिलने वाला मंदिर जहाँ रहेगा, ना हिलने वाला मंदिर भी हिलने लगेगा। మెట్టకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటనంటే, मैं बताना क्या चाहता हूँ, దేవుని మందిరానికి చెందిన దేవుడు मंदिर से जुड़ा हुआ परमेश्वर మందిరములో తన సన్నిధిని ఉంచువాడు. मंदिर में अपने सम्मुख को रखता ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు है। కాదు. वो हम में से किसी से दूर नहीं रहता है। ఇంత మట్టుగా చాలది గమనించండి. इतना काफी है, ध्यान యెషయా दीजिए। మందిరాన్ని చూచాడు, यशायाह ने मंदिर देखा, వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డాడు. व्यक्तिगत रूप से उत्साह उसके अंदर आया। తరువాత అనేకులు ఉజ్జీవపరిచాడు. फिर उसने बहुत लोगों के अंदर उत्साह उत्पन्न యెషయా किया। మందిరానికి చెందిన దేవుణ్ణి చూచాడు, यशायाह ने मंदिर से जुड़े हुए परमेश्वर को देखा, తాను వ్యక్తిగతంగా ఉజ్జీవపడ్డాడు, व्यक्तिगत रूप से उत्साह उसके अंदर आया అనేకులను ఉజ్జీవపరిచాడు. और बहुत लोगों को उसने उत्साह మూడో दिलाया। సంగతి కొంచెం ఎక్కువ చెప్తాను వినండి. एक और बात ज्यादा बताऊंगा, थोड़ा యెషయా ध्यान से सुनिए। మందిరానికి చెందిన సభ్యులను చూచాడు. यशायाह ने मंदिर से जुड़े हुए सदस्यों को देखा। యెషయా మందిరం బయట ఉన్నాడు, यशायाह मंदिर के बाहर था। ఆ మందిరంలో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. उस मंदिर में ऊंचे सिंहासन पर परमेश्वर विराजमान है। ఎవరున్నారు ఈ మందిరంలో సభ్యులు? कौन है इस मंदिर के सदस्य? మందిరంలో ఉన్న సభ్యులు ఎవరు అంటే मंदिर के सदस्य कौन है? శరాపులే మందిర సభ్యులు. मंदिर के सदस्य सराफ हैं। ఆ శరాపులే మందిర సభ్యులు. वो सराफ ही मंदिर के ఇక్కడ सदस्य हैं। కూర్చున్న మీరంతా ఏదో మందిరానికి సభ్యులే కదా. आप बैठे हुए यहाँ लोग किसी ना किसी मंदिर के ఈ सदस्य हैं మందిర ना? సభ్యుల బ్రతకడం వస్తే इस मंदिर के सदस्यों की तरह जीना है तो మనం ఉద్యమపడతాం, అనేకులు ఉద్యమంలోకి నడిపిస్తాం. हम खुद उत्साह से भर जाएंगे और बहुत लोगों को उत्साह से మనము भरेंगे। దీవించబడతాం, అనేకులు దీవెనలోకి నడిపిస్తాం. हम खुद आशीष पाएंगे, बहुत लोगों को आशीष की ओर लेके రండి, जाएंगे। ఈ మందిర సభ్యుల గురించి వివరంగా ఇస్తాను इस మీకు. मंदिर के सदस्यों के बारे में विवरण दूंगा। చూడండి, ఇలా రాసి ఉంది 2వ వచనంలో. देखेंगे दूसरे वचन में इस तरह యెషయా लिखा हुआ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. है। यशायाह की पुस्तक 6वां अध्याय दूसरा ఆయనకు वचन। పైగా శరాపులు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. उसने ऊंचे पर सराब दिखाई दिए और उनके 6 पंख थे और 2 पंखों से वे अपने मुंह को ढांपे थे और 2 से अपने पाँव को और 2 से उड़ रहे थे। లెక్క కట్టండి, చెప్తాను ఇప్పుడు. गिनती आप कीजिए, मैं बताता हूँ। 2 రెక్కలతో కళ్ళు కప్పేసుకున్నారట. 2 पंखों से अपनी आंखों को उन्होंने बंद करा। అది దేవుని పరిశుద్ధతను సన్మానించడానికి. वो प्रभु की पवित्रता का सम्मान करने के लिए 2 రెక్కలతో కాళ్ళను కప్పేసుకున్నారట. 2 पंखों से अपने पाँव को ढांपा। దేవుని యొక్క పరిశుద్ధతను మహిమపరచడానికి परमेश्वर की पवित्रता की महिमा करने के 2 लिए రెక్కలతో వారు ఎగురుతా ఉన్నారు. और 2 पंखों से वो उड़ रहे हैं। వారికున్న 6 రెక్కల్లో उनके जो 6 पंख हैं, ఎవరికి ఎక్కువ వాడారు, ఎవరు వారి కొరకు ఎన్ని వాడుకున్నారు. किसके लिए उन्होंने कितना इस्तेमाल किया और अपने लिए कितना इस्तेमाल किया। దేవుని సన్మానించడానికి, దేవుని గౌరవించిన 4 రెక్కలు వాడారు. प्रभु का सम्मान और इज्जत करने के लिए 4 पंखों का इस्तेमाल తమ किया। కొరకు తాము 2 రెక్కలు ఉంచుకున్నారు. अपने लिए सिर्फ 2 पंख रखे। ఎవరు మందిర సభ్యులు అంటే कौन है मंदिर के सदस्य? దేవుని కొరకు ఎక్కువ, తమ కొరకు తక్కువ ఉంచుకునే వాళ్ళు మందిర సభ్యులు. प्रभु के लिए ज्यादा और अपने लिए कम करने वाले लोग। ఇప్పుడు మీరు ఏ మందిరాలకు వెళ్తారో నాకు తెలియదు. ఢిల్లీలో आप दिल्ली में कौन कौन सी कलीसिया में जाते हो मुझे नहीं पता। మీరు నిజంగా మందిర సభ్యులైతే अगर आप सच में कलीसिया के सदस्य దేవునికి हैं, ఎక్కువ, మీకు తక్కువ అని అలవాటు వచ్చిందా? प्रभु के लिए ज्यादा मेरे लिए कम, ये आदत है। దేవుడు సమయం ఇచ్చాడు. प्रभु ने समय दिया। ఎవరికి ఎక్కువ సమయం ఇస్తున్నా? किसको आप समय दे रहे हो ज्यादा? దేవుడు మనకు సొమ్ము ఇచ్చాడు. प्रभु ने हमें धन दिया है। ఎవరికి ఎక్కువ ఇస్తున్నా? किसको ज्यादा धन दे रहे हो? దేవుడు మనకు సామర్థ్యాలు ఇచ్చాడు. प्रभु ने हमें सामर्थ्य दिया है। ఎవరి కొరకు ఎక్కువ ఖర్చు పెడుతున్నా? इसके लिए अपना सामर्थ्य खर्च कर रहे हो। సమయమైన, సొమ్మైన, సామర్థ్యమైన समय, धन और संपत्ति हो, सामर्थ्य हो। దేవుని కొరకు ఎక్కువ, మన కొరకు తక్కువ అనుకునేవారు మందిర సభ్యులు. परमेश्वर के लिए ज्यादा, मेरे लिए कम जो सोचता है वो है అందరూ सदस्य। అందరూ మందిర సభ్యులు కాదు. सबके सब कलीसिया के सदस्य नहीं కాకపోతే हैं। ఫలానా చర్చ్ మెంబర్స్ అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, అంతే. कुछ लोग बस महान तरीके से बोलते हैं हम వీళ్ళు फलाना మందిర चर्च के సభ్యులుగా सदस्य हैं। బ్రతకడమే చేత కాదు వీళ్ళకు. इनको मंदिर के सदस्य के रूप में ही जीना नहीं నా आता है। ప్రియ సోదరి స్నేహితులారా వినండి,
ध्यान से सुनिए, దేవుడు ఎప్పుడు రుణపడి ఉండిపోడు. प्रभु कभी भी हमारे लिए తన ऐसे ही नहीं रहता। తన కొరకు తన మహిమ కొరకు మనం వెచ్చించిన దానికి రుణపడి ఉండిపోవడానికి దేవుడు ఎవరికి రుణగ్రస్తుడు ఎవడు. परमेश्वर किसी का कर्जदार नहीं है कि वो हमारे लिए रहे। దేవుడు ఎప్పుడు రుణపడి ఉండడు. कोई कर्जदार नहीं है परमेश्वर। మా మందిరంలో మా అసెంబ్లీలో ఒక సహోదరుడు ఉంటాడు. हमारे मंदिर में असेंबली में एक भाई है। ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి అనే ప్రాంతానికి చెందిన ఆయన. प्रकाशम जिला कनिदिरी करके एक जगह है, वहाँ पे మా रहने वाला ప్రాంతానికి व्यक्ति। వచ్చినప్పుడు हमारी जगह में जब वो आए, చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు. उन्होंने छोटा सा व्यापार शुरू किया। బైక్ మీద బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు, చాపలు, దుప్పట్ట పెట్టి విలేజెస్కి వెళ్ళి అమ్ముకునేవాడు. बाइक में प्लास्टिक बकेट, प्लास्टिक सामान, चटाइयाँ लेकर बेचते थे गांव-गांव घूमकर। ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రభువుని నమ్మలేదు. మా ప్రాంతానికి వచ్చాక ప్రభువుని నమ్మాడు. जब वो अपनी जगह में थे तब वहाँ पे प्रभु पर विश्वास नहीं करा। हम जहाँ रहते थे, जिस जगह बाल- में आए, वहाँ पे विश्वास వాళ్ళ किया। బంధువులు ఎవరు విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళేం కాదు. उनके रिश्तेदार कोई प्रभु में नहीं थे। తను ప్రభువులోకి వచ్చిన తర్వాత చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. प्रभु में आने के बाद वो छोटा सा व्यापार करते हुए जी रहे थे। మా సంఘ సావాసంలో సాగుతున్నాడు ఆయన. हमारे कलीसिया की संगति में बढ़ रहे थे। మేము మా శ్రీకాకుళం పట్టణంలో చర్చి కొరకు స్థలము, ఒక మందిరం వేయడానికి మేము ప్రార్థన చేస్తూ ప్రణాళిక చేస్తున్నాం. तो श्रीकाकुलम करके जो जगह है, वहाँ पे कलीसिया की जगह के लिए और चर्च बनाने के लिए प्रार्थना कर रहे थे। అప్పటికి ఆయన ఏమి సొంత ఇల్లు కలిగిన వాడు కాదు. उनका खुद का घर भी नहीं था उस समय। ఒకసారి నా ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడ ఉన్నారండి అన్నాడు. एक बार उन्होंने मुझे फोन किया और बोला, ब्रदर आप कहाँ हैं? ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను. मैंने कहा मैं घर पे हूँ। ఇంటికి వచ్చాడు. वो घर आए। బ్రదర్ దేవుని పని చేస్తున్నారు కదా, ఇది ఉంచండి అని నా చేతిలో కొంచెం డబ్బులు పెట్టాడు. ब्रदर आप प्रभु का काम कर रहे हो ना, ये अपने पास रख लो करके मेरे हाथ में कुछ पैसे रख दिए। ఆయన చేసే వ్యాపారానికి ఎంతో ఉంటది అని అనుకోవడానికి వీలు లేకుండా ఉంది ఆ మూట. उस समय मेरे अंदर सोचने के लिए भी नहीं था, क्योंकि वो जो काम कर रहे हैं पता नहीं कितना देंगे। సరే బ్రదర్ ఏంటి ఎక్కువ ఇచ్చేస్తున్నట్టున్నారన్నా నేను. मैंने कहा ब्रदर मुझे लग रहा है आप ज्यादा दे रहे हैं। మీకు కాదు కదా బ్రదరు, దేవుని కొరకు కదా ఇస్తున్నాను అన్నాడు. उन्होंने कहा ब्रदर मैं आपको नहीं दे रहा, मैं प्रभु को दे रहा हूँ। సరే నేను వెళ్ళిన తర్వాత నేను లెక్క కట్టాను. वो जब चले गए तब मैंने गिनती की, 2,20,000 రూపాయలు ఉంది. 2,20,000 रुपए उन्होंने दिए। నాకే ఆశ్చర్యం. मैं खुद आश्चर्यचकित हो गया। చేపలు, ప్లాస్టిక్ బకెట్లు అమ్ముకునేటువంటి ఈ చిరు వ్యాపారి ఎంత డబ్బులు ఇవ్వడం ఏమిటి? प्लास्टिक बकेट और चटाइयाँ बेचने वाला छोटा सा व्यापारी इतने पैसे दे సరే रहा है। మొత్తానికి స్థలం కొనేసాము. तो मैंने जगह खरीदी మందిర పని మొదలు పెట్టేస్తున్నాము. और चर्च बनाने का काम शुरू कर दिया। మరోసారి నా దగ్గరకు వచ్చాడు. फिर से एक बार मेरे पास आया, బ్రదర్ నేను మెడికల్ కాలేజ్ దగ్గర కొంచెం స్థలం ఉంది నాకు, ब्रदर मेडिकल कॉलेज के पास मेरी एक जगह है, అది ఎప్పుడైనా ఇల్లు కట్టుకుందామని కొనుక్కున్నాను. वो मैंने खरीदा था कि घर बनाऊंगा कभी। ఇక్కడ దేవుని మందిరం కడుతున్నారు కదా, अभी यहाँ परमेश्वर का मंदिर बना रहे हो ना, అక్కడ ఇల్లు కట్టుకోవాలని నాకు అనిపించలేదు, वहाँ घर बनाने का मन मेरा नहीं అది है। అమ్మేశాను బ్రదర్, ब्रदर वो मैंने बेच दिया ఇక్కడ డబ్బులు తెచ్చాను వాడండి అని ఇచ్చాడు. और पैसे ले लो आप इस्तेमाल करो करके मुझे दे दिया। వింటున్నారా లేదా మీరు? सुन रहे हैं या नहीं? తర్వాత మరికొద్ది రోజులకే ఏవో ఇచ్చాడు. మొత్తం ఆయన ఇచ్చినవన్నీ లెక్క రాశాను నేను. फिर कुछ कई दिनों के बाद कुछ और दिया, उन्होंने कितना दिया पूरा मैंने हिसाब लगाया। ఈ ఒక్క చిరు వ్యాపారి మందిర నిర్మాణం కొరకు ఇచ్చిన పైసలు 18 లక్షలు అయింది. ये जो छोटा व्यापार करने वाला आदमी ने जितने मुझे पैसे दिए वो खर्चा निकाला तो 18 लाख बन गए। 18 lakhs అతను ఇచ్చాడు. 18 लाख उसने दिए। ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే ये बात मैं क्यों बता रहा हूँ? దేవుడు రుణపడి ఉండిపోడు. प्रभु किसी का कर्जदार नहीं होता। ఎలాగ దేవుడు దాని ప్రతిఫలం ఇచ్చాడో చెప్తాను, ఆశ్చర్యం అనిపిస్తుంది. किस तरह प्रतिफल प्रभु ने दिया आप सुनिए, आश्चर्यचकित हो మన जाएंगे। పిల్లలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ అవ్వాలంటే సాధ్యమవుతుందా మన దేశంలో? हमारे देश में हमारे बच्चे इंटरनेशनल स्पोर्ट्समैन बने तो क्या संभव है? మన దేశంలో ఎవరైనా ఇంటర్నేషనల్ క్రీడాకారుడు అవ్వాలంటే हमारे देश में किसी को भी इंटरनेशनल स्पोर्ट्स ज्वाइन करना है तो అయితే ఆ అబ్బాయి శర్మాజ్ అయి ఉండాలి, या तो वो शर्माज होने चाहिए, లేకపోతే వర్మాజ్ అయి ఉండాలి, या वर्मा जी होना चाहिए, లేకపోతే మిశ్రాజ్ అయి ఉండాలి. या मिश्रा जी होने चाहिए। అసలు ఈ 3 కమ్యూనిటీ కాకుండా కూడా ఎవడైనా స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు ఈ దేశంలో? इस 3 कम्युनिटी के अलावा कोई और स्पोर्ट्समैन बन सकता है? లేకపోతే పెద్ద పొలిటీషియన్ యొక్క కొడుకో కూతురై या ఉండాలి, कोई राजनेता का बेटा या बेटी होनी चाहिए, లేదా బాగా లంచం ఇచ్చుకున్న వాళ్ళైనా అయి ఉండాలి. या ज्यादा रिश्वत देने वाले होने चाहिए। కానీ ఆశ్చర్యం ఏంటి అని అంటే आश्चर्य की बात यह है, ఇతని కుమారుడు అబ్బాయి పేరు చైతన్య, इनका बेटा था उसका नाम है चैतन्य, అతను షటిల్ బ్యాడ్మింటన్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు. शटल बैडमिंटन में वो इंटरनेशनल प्लेयर बन गया। ఎవరు రికమెండేషన్ పోలేదు, किसी का रिकमेंडेशन नहीं था, ఎవరికి లంచం ఇవ్వలేదు, किसी को रिश्वत नहीं दिया, అతను ఇంటర్నేషనల్ క్రీడాకారుడు అయిపోయాడు. इंटरनेशनल प्लेयर बन गया।
బ్యాంక్ వాళ్ళు వచ్చి మా దగ్గర పనిచేయమంటున్నారు ఈ పిల్లగాడిని, और बैंक वाले आके उससे बोलते हैं हमारे पास काम करो। రైల్వే వాళ్ళు చదువుతున్నారు మా దగ్గర జాయిన్ అవ్వమని. रेलवे वाले आके बोलते हैं हमारे पास आकर काम करो। మొత్తాన్ని స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో అబ్బాయి టికెట్ కలెక్టర్ అయిపోయినాడు. वो स्पोर्ट्स कोटा में रेलवे में टिकट कलेक्टर बन వాళ్ళ गया। అమ్మాయి చదివింది బీబీఏ. उनकी बेटी ने पढ़ा था बीबीए। బీబీఏ చదివిన అమ్మాయికి టీసీఎస్ లో పెద్ద పోస్ట్ వచ్చేసింది. बीबीए पढ़ने वाली बेटी टीसीएस में बड़े पोस्ट में ఆ जॉब कर బ్రదర్ అంటాడు నేను దేవునికి ఇచ్చింది కొంచెమే గాని रही। वो ब्रदर बोलते हैं मैंने प्रभु को दिया थोड़ा, దేవుడు రుణపడి ఉండలేకపోయాడు. प्रभु मेरा कर्जदार नहीं रहा। తిరిగి ప్రతిఫలం ఇచ్చి చూపించేశాడు. फिर से उसने मुझे प्रतिफल दे ही दिया। దేవుని పిల్లలమైన మనకు అర్థం కావాలి విషయాలు. प्रभु के बच्चे हैं हम, हमें ये बात 4 समझना రెక్కలు चाहिए। దేవుని కొరకే, 4 पंख प्रभु के लिए, 2 రెక్కలే మా కొరకు. बस 2 पंख हमारे लिए। 4 రెక్కలు దేవుని కొరకే, 4 पंख प्रभु के लिए, 2 రెక్కలే మా కొరకు. 2 पंख हमारे लिए। ఇదండి మందిర సభ్యుల మనస్తత్వం. ये होना चाहिए कलीसिया के सदस्यों का मन। ఇప్పుడు మందంతా ఉల్టా అయిపోయింది. हमारा सारा उल्टा हो गया है। మన ముందు కోల్గేట్ లాంటి వాళ్ళు చాలా మంచి ఉదాహరణలు ఉన్నారు. हमारे सामने कोलगेट जैसे बहुत से उदाहरण हैं। ఇవాడు కోల్గేట్ కు తనకు వచ్చిన ఆదాయంలో 90% దేవునికి ఇచ్చి 10% ఉంచుకునేవాడట. वो कोलगेट वाला जो व्यक्ति था वो 90% प्रभु को देता था ఆ और अपने लिए 10% ఎక్కువ అయిపోయింది. वो 10% उसके लिए ज्यादा हो నేను गया। చెప్పగోరే విషయం ఏంటంటే मैं आपको क्या बताना चाहता हूँ, మందిర సభ్యులు कलीसिया के सदस्य దేవుని కొరకు ఎక్కువ, తమ కొరకు తక్కువ ఉంచుకుంటారు. प्रभु के लिए ज्यादा और अपने लिए कम रखते हैं। ఇదొక మంచి ఆత్మీయ పాఠం. एक अच्छा आत्मिक पाठ है ये हमारे लिए। రెండవ పాఠం ఏంటంటే दूसरा पाठ చూడండి 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. 6वां अध्याय 3रे वचन में है, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. वे एक दूसरे से पुकार पुकार कर कह रहे थे सेनाओं का यहोवा पवित्र पवित्र है, सारी पृथ्वी उसके तेज से भरपूर है। గాన ప్రతిగానములు చేస్తున్నారట. इस तरह पुकार पुकार कर गीत गा रहे थे। గానం చేసేవాడంటే కొయిర్ లీడర్ అన్నమాట. गीत गाने वाला क्वायर लीडर है ప్రతిగానం చేసేవారంటే కొయిర్ మెంబర్స్ అన్నమాట. और उसके साथ साथ सीख कर गाने वाले क्वायर मेंबर्स हैं। వీళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే వినబుద్ధి అవుతుంది. पुकार पुकार कर जब वो गा रहे हैं तो सुनने का मन कर रहा है। అసలు గానం చేసేవాడికే ప్రతిగానం చేసేవాడు సింఫనీ కుదరలేదు అనుకోండి, अगर ये जब दोनों का सिम्फनी अगर नहीं मिला ఏంటి అక్కడ గాడిదలు అరుస్తున్నాయి అనిపిస్తుంది మనకి. तो ऐसा लगेगा कि क्यों गधे हमें चिल्ला रहे हैं। మనకు ఒళ్ళు మండుతుంది, చెప్పులు విసరాలు అనిపిస్తుంది. हमें गुस्सा आएगा और चप्पल से मारने का मन करेगा। గానం చేసేవాడికి ప్రతిగానం చేసే సింఫనీ కుదరాలి. गान करने वाले का उसके साथ मिलकर गाने वाले का सिम्फनी मिक्स होना है, ఆ मैच होना है। రాగమైన తాళమైన సింఫనీ కుదరాలి. कोई सा भी राग क्यों ना हो या कोई सा भी म्यूजिक क्यों ना हो, सारा मिलना चाहिए। అందరూ ఒకే తాళంతో పాడాలి, सब के सब एक ही ताल में गाने चाहिए, అందరూ ఒకే రాగంలో పాడాలి. सबके सब एक ही राग से गाने అప్పుడు चाहिए। ఆ పాట వినబుద్ధి అవుతుంది तब అన్నమాట. वो गाना सुनने के लिए ఈ अच्छा लगेगा। శరాపులు మందిర సభ్యులు ये शराब जो मंदिर की कलीसिया గాన सदस्य ప్రతిగానాలు हैं, చేస్తుంటే ये इस तरह गीत गा रहे हैं, చాలా వినసొంపుగా ఉంది. सुनने के लिए बहुत मधुर लग रहा నేను है। చెప్పగోరే విషయం ఏంటంటే मैं क्या बताना चाहता हूँ, గాన ప్రతిగానం చేస్తున్న వీళ్ళ మధ్య సింఫనీ ఉంది, అంటే యూనిటీ ఉంది. ये गाना गाने वालों के बीच में यूनिटी है। మందిర సభ్యులంటే ఐకమత్యంతో ఉంటారు. मंदिर के सदस्य जो है एकता में रहते हैं। మందిర సభ్యులంటే ఐకమత్యం కొరకు ఆరాటపడతారు. मंदिर के लोग जो है एकता के लिए उत्साह से आगे बढ़ते हैं। ఎఫెసీ పత్రిక 4:1 ఉంటుంది, इफिसियों 4:1 में लिखा हुआ है, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉందాం आत्मा అంటాడు. के द्वारा मिलने वाली एकता को बचाए रखने के लिए हम श्रद्धा दिखाएंगे। ఈ రోజు ఐకమత్యం కొరకు శ్రద్ధ ఉంటుందంటారా మందిర సభ్యులకు? आजकल मंदिर के सदस्यों के अंदर एकता के लिए कोई श्रद्धा है? వాడు మాకు ఈడు చూడు, ఈడు మాకు ఆడు చూడు. उसकी शक्ल वो नहीं देखता, उसकी शक्ल ये नहीं देखता। ఎదురుగా వచ్చి ప్రైజ్ ద లార్డ్ అంటాడు, सामने आके प्रेज लॉर्ड అవతల बोलेगा వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అనగానే और दूसरा सामने वाला प्रेज ఇలా लॉर्ड ఉన్నప్పుడు बोलेगा। ప్రైజ్ ద లార్డ్ చెప్పుకున్నారు. जब ऐसे हैं तो प्रेज लॉर्ड बोलिए। ఇలా వీపులు తిరగగానే ऐसी कमर घूमते ही వీడు మరొకరితో చెప్తాడు, ये दूसरे से कहता है వీడు దుర్మార్గుడు బ్రదరు అంటాడు. ये जो है ना ये बेकार इंसान है, दुष्ट इंसान है। అది నాలుకో తాటి పట్టో అర్థం కావడం లేదు. वो నాలుకో తాటి పట్టో, वो जीभ है या पता नहीं क्या है, समझ में नहीं आता। ఒకవైపు నునుపు ఒకవైపు కరుకు. एक तरह तो सॉफ्ट है, दूसरी तरफ कड़क ఏముంటదండి है। సంఘాల మధ్య ఐకమత్యం? पता नहीं कलीसिया में एकता कहाँ है। ఇంకో విషయం చెప్పనా, एक और बात बताऊं, అమ్మో సహోదరులు ఉంటారే, वो स्त्रियां होती है ना, ఈ అక్కలకో దండం పెట్టాలి. इन बहनों को प्रणाम ये करना चाहिए। నేను తరచుగా మాట అంటుంటాను, मैं बार बार कहता हूँ, 100 క్రాఫ్లు ఉన్న గొడవలు ఉండవు కానీ
10 क्राफ हो, बॉयकट्स हो तो वो झगड़े नहीं होते। 2 పిలకలు చాలు ముడి పెట్టుకోవడానికి. 2 चोटियां काफी है झगड़े करने के लिए। 2 అక్కలు ఉన్నారంటే తంటా వచ్చినట్టే. 2 बहनें हैं तो बस हो गया काम। ఇప్పుడు సిస్టర్ వచ్చి ప్రైజ్ లార్డ్ అక్క అంటే, एक सिस्टर आके प्रेज लॉर्ड दीदी बोलेगी तो వందనాలు సిస్టర్ బాగున్నారంటే నీ కొంపేం పోద్దో ఈ మహాతల్లికి. पता नहीं दूसरी सिस्टर को प्रेज लॉर्ड सिस्टर कैसे हो, अला- बोले अला- तो क्या हो जाएगा। అలా పలకరించింది ఈ సిస్టర్ గారు. लेकिन वो ऐसे पर नहीं बोलेगी। ప్రైజ్ లార్డ్ अरे प्रेज लॉर्ड बोल रहे हो, ఏముంటదండి ఐకమత్యం? बताइए क्या होगी एकता। మందిరి సభ్యులు అంటే ఐకమత్యంగా ఉండే వాళ్ళు మందిరి సభ్యులు. कलीसिया के सदस्य मतलब एकता से रहने वाले, మొఖాలు చిట్లించుకొని మూతులు విరిచే వాళ్ళు కాదు మందిరి एक సభ్యులు. दूसरे को देखकर मुंह सड़ाने वाले, चिढ़ाने वाले नहीं। ఐకమత్యం ఎలాంటి ప్రయోజనం తెస్తుందో చెప్తాను వినండి. एकता से क्या फायदा है बताता हूँ। అమెరికన్ బ్యాప్టిస్ట్ సొసైటీ, अमेरिकन बैप्टिस्ट सोसाइटी, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు अमेरिकन बैप्टिस्ट मिशन वाले క్లౌ అనే ఒక దొరగారిని ఆంధ్రప్రదేశ్ ఒంగోలు పట్టణానికి ప్రకాశం జిల్లాకు పంపించారు ఆ రోజుల్లో. ఒంగోలు में प्रकाशम जिला करके क्लौ करके एक प्रभु के दास है, उनको भेजा। డాక్టర్ క్లౌ చాలా కష్టపడి సేవ చేస్తున్నాడు. उस समय वो क्लौ जी जो थे बहुत ही मेहनत करके सेवा कर रहे थे। దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. कम से कम 2 साल हो गए। ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభుని నమ్మలా. एक व्यक्ति ने भी प्रभु पर विश्वास नहीं किया। అక్కడ ఉన్న మిషన్ బోర్డు వారు కూర్చున్నారు. वहाँ के जो मिशन बोर्ड के लोग थे बैठे, ఆయన అక్కడి నుంచి బర్మా పంపించేద్దాం, उनको वहाँ से बर्मा भेज देंगे। అతనేమి సరిగా సేవ చేయటంలా. वो सही से सेवा नहीं कर रहे हैं। మందులు పంపించమంటే పంపించినాము, दवाइयाँ मांगी तो दे दी, పాలపిండ పంపించాము, दूध भेज दिया, గోధుమలు పంపించాము, गेहूं भेज दिए, బట్టలు పంపించాము, कपड़े हमने भेजे, లిటరేచర్ ఏది కావాలంటే పంపించాము. जो जो किताबें पढ़ने के लिए चाहिए थी కానీ सब ఒక్క भेज दी। వ్యక్తిని కూడా ప్రభువులో నడిపించలేకపోయాడు. लेकिन एक व्यक्ति को भी प्रभु में नहीं चला అతను पाए। పంపించేద్దాం బర్మాకు అనుకుంటున్నారు. तो उन्होंने सोचा उसको वहां से हटा के बर्मा भेज देंगे। అందరూ ఆ తీర్మానానికి వచ్చారు. सबने ये निर्णय कर लिया। కానీ ఒక యవనస్తుడు అతని కదపడం దేవుని చిత్తం అని అనిపించట్లేదు అన్నట్ట. तो उनमें से एक जवान लड़का बोलने लगा, मुझे ये प्रभु की इच्छा नहीं लग रही है। వారు ఆత్మ సంబంధులైన పెద్దలు గనక वो आत्मिक संबंधी बड़े लोग थे। మనలో ఒక విభేదించిన తీర్మానం జరగడానికి వీల్లేదు. हम में से एक भी इसका विरोध करे तो हम निर्णय नहीं लेंगे। మెజారిటీ మాట నెగ్గాలని ఆశ మనకొద్దు. मेजॉरिटी की बात ही चलनी चाहिए करके आशा हमारे अंदर ప్రార్థన नहीं చేసి है। మరోసారి మీటింగ్ కూర్చుందామన్నారు. प्रार्थना करके फिर से एक और बार मीटिंग में बैठेंगे बोला। ప్రార్థన చేసుకుని మరోమారు మీటింగ్ లో కూర్చున్నారు. प्रार्थना करके फिर एक और बार मीटिंग में बैठे। ఏం చేద్దాం డాక్టర్ క్లౌని? क्या करे डॉक्टर क्लाउ का? అందరూ కదిపేద్దాం బర్మా పంపిద్దాం అన్నారు. सबने कहा बर्मा भेज देंगे, बर्मा भेज देंगे। మళ్ళీ అదే యవనస్తుడు ఆయన సారీ ఆయన కదపడం దేవుని చిత్తం అని నాకు అనిపించడం లేదన్నాడు. तो उन्होंने उसी जवान से पूछा तो उस जवान ने कहा, मुझे क्षमा कीजिए, मुझे वहां से उन्हें हिलाना अच्छा नहीं लग रहा है। తీర్మానం తీసుకోలేకపోయారు. फिर निर्णय नहीं कर पाए। మరొక వారం ప్రేయర్ చేసుకొని కూర్చుందామని మూడోసారి కూర్చున్నారు. फिर एक हफ्ता प्रेयर करके बाद में मीटिंग रखेंगे करके ఈసారి मीटिंग रखा। ఈసారి కమిటీ చైర్మన్ అన్నాడు, इस बार कमेटी के चेयरमैन ने कहा, మనం అందరం అతను కదుపుదామంటున్నాం, हम सब उसको हिलाएंगे बोल रहे हैं ఆయన हमसे। ఒక్కడే విభేదిస్తున్నాడు గనక लेकिन एक व्यक्ति इसका विरोध कर ఆయనే रहा है, చెప్పమందామని అవకాశం ఇచ్చారు. उसी को ही बोलने का मौका देंगे करके మీరే कहा। చెప్పండి ఏం చేద్దామో అన్నారు. तो उसी जवान व्यक्ति से कहा, आप ही बताइए क्या ఆయన నిలబడి ఉంచండి అనలేదు, उन्होंने खड़े होके పంపించండి అని అనలేదు. भेज दो करके नहीं बोला। ఇంగ్లీష్ లో పాట పాడాడు, इंग्लिश में एक गीत गाया, ఏడుస్తూ పాడాడు ఆ పాట. रोते रोते उन्होंने गीत गाया। ఆ పాట ఇలా ఉంటుంది, वो गीत ऐसा है, షైన్ ఆన్ లోన్ స్టార్ షైన్ ఆన్ అని ఉంటుంది ఆ పాట. शाइन ऑन करके वो गीत है। ఆసియా ఖండం అంతట్లో వెలుగుచున్న ఓ మిషనరీ నక్షత్రమా ప్రకాశించవే అని పాడాడు. आशिया खंड में चमकने वाले तारे आप क्यों नहीं प्रकाशित होते करके गीत ఆ गाया। పాట చివరకు వచ్చేసరికి जब वो गीत का अंत होने लगा, అందరి కళ్ళు చెమర్చాయి. सबकी आंखों में से पानी निकलने लगा। అది అయిపోయిన తర్వాత वो खत्म होने के बाद ఆ దైవ సేవకుడు అన్నాడు, उस दास ने बोला, మనం పాట విని పశ్చాత్తాపడుతున్నాం, हम गीत सुनकर पश्चाताप हो रहे हैं। అక్కడికి ఏది కావాలంటే అది పంపించాం, जो चाहिए था उसको हमने वो కానీ भेजा, మన మధ్య ఐకమత్యం లేదు. लेकिन हमारे अंदर खुद एकता नहीं। ఒకరి మీద ఒకరు బ్యాక్ బైటింగ్ చేస్తారు, एक दूसरे के ऊपर बैक फाइट करते रहते ఒకరి మీద ఒకరు గాసిప్స్ చెప్పుకుంటాం, हैं। एक दूसरे के विषय में हम गॉसिप बताते रहते हैं। మనుషులు పక్క పక్కన ఉంటున్నాం, हम तो एक साथ इंसान बगल बगल में हैं, మన మనసులు మైలు మైలు దూరానికి వెళ్ళిపోయి ఉన్నాయి. लेकिन हमारे मन जो है माइल माइल दूर चले गए हैं। అక్కడ ఇండియాలో సేవ జరగకపోవడానికి కారణం वहाँ इंडिया में सेवा नहीं चल रही, इसका कारण మనది లోపం, పాపం మనది అన్నాడు. हमारी ही कमी है, हमारा ही पाप है।
ఆ రోజుల్లో వాళ్ళ ఆత్మ సంబంధులు గనక उन दिनों में वो आत्मिक संबंध थे, ఒకరిలో పట్టుకొని ఏడుస్తూ పశ్చాత్తాపడి సమాధాన పడ్డారు. तो एक दूसरे को पकड़कर रोते हुए आपस में उन्होंने प्यार ఆ रखना शुरू किया। సంవత్సరం వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఐకమత్యంతో. उस समय उस साल वो एकता रखकर प्रार्थना करते रहे। క్లౌ ఒక సంతలో దేవుని వాక్యం చెప్పాడు. क्लाउ ने एक मेला में वचन बताया, ఎప్పుడూ చెప్తుంటాడు, ఆ రోజు కూడా చెప్పాడు. हमेशा वचन बताते हैं, उस दिन भी बताया। చెప్పిన తర్వాత అలా ఆల్టర్ కాల్ ఇచ్చాడంట. बताने के बाद ऑल्टर कॉल इन्होंने మీలో दिया। యేసు ప్రభుని ఎంతమంది నమ్ముతారో చేతులు చెప్పండి అన్నాడు. आप में से यीशु मसीह पर कितने लोग विश्वास करते हैं, हाथ उठाइए बोला। చాలా చేతులు లేపి ఉంచారు. बहुत लोगों ने हाथ उठाया। దించేయండి చేతులు, మళ్ళీ నా మాటలు అర్థం చేసుకోండి అన్నాడు. उन्होंने कहा हाथ नीचे करो, मेरी बात सही से యేసు समझो। ప్రభువు నమ్మి మారు మనసు పొంది విగ్రహాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు చెయ్యొద్దండి అన్నాడు. यीशु मसीह पर विश्वास करके मूर्ति पूजा को छोड़कर प्रभु के पीछे चलने वाले हाथ उठाइए बोला। మళ్ళీ చాలా చేతులు నిలబడ్డాయి. फिर बहुत से लोगों ने हाथ उठाया। వర్తకులు, ప్రియులార, వ్యవసాయదారులు, పెద్ద పెద్ద రైతులు చేతులు ఎత్తేశారు. बड़े बड़े किसान लोग, जो छोटे छोटा व्यापार, बड़े बड़े व्यापार करने वाले सब लोगों ने हाथ उठाया। ఆయన కొంచెం ఆందోళన వచ్చింది. उनके अंदर थोड़ा सा तनाव బహుశా నా बढ़ने लगा। తెలుగులకు అర్థం కాలేదేమో. वो सोचने लगे मेरी भाषा शायद समझ में ఆయన नहीं आई। దగ్గర సహకారిగా ఒక సహోదరుడు ఉండేవాడు. उनके पास मदद के रूप में एक भाई रहते थे। ఆయన పేరు ఏడుగుంట్ల పేరయ్య. उनका नाम एडगुंटला पैरैया है। పేరయ్య నీ తెలుగులో చెప్పయ్యా అన్నాడు. पैरैया आप तेलुगु भाषा में बताओ बोला। పేరయ్య కూడా ఇలాగా అరిచాడు, उन्होंने बोला మీరు యేసు ప్రభు నమ్మితే, अगर आपने यीशु मसीह पर మీరు विश्वास మారు किया మనసు है, పొందితే, अगर मन फिराया है, మీరు విగ్రహాన్ని విడిచిపెట్టాలి, आपको मूर्ति पूजन నమ్మకంగా యేసుని వెంబడించాలి, भरोसेमंद रहकर यीशु అలాంటి వాళ్ళు చెయ్యొద్దండి అన్నాడు. कोई लोग हाथ उठाओ करके बोला। మళ్ళీ అన్ని చేతులు ఎత్తే ఉన్నాయి. फिर सबने हाथ उठाया। పేరయ్యకి అర్థం కాలేదు, క్లవ్వయ్యకి అర్థం కాలేదు. क्लाउ जी को समझ में नहीं आया, पैरैया जी को भी समझ में नहीं आया। పేరయ్య ఇదంతా బాప్తిస్మ ఇద్దాం అందాం, భయపడిపోతారు అన్నట్ట. तो क्लाउ जी ने कहा पैरैया हम सबको बपतिस्मा देंगे, बोलेंगे सब బాప్తిస్మానికి ఎవరు मानेंगे। వస్తారో వాళ్ళు నిజంగా నమ్మినట్టుగా ఎంచుకుందాం అన్నాడు. तो उन्होंने कहा कि जो बपतिस्मा के लिए आगे आएगा उसी ने ही सच में मन సరే फिराया। ప్రకటన ఇచ్చారు. फिर उन्होंने कॉल किया, మీరంతా कॉल చేతులు किया, చేతులు ఎత్తున్నారు కదా, आप सब हाथ उठा रहे हैं ना, నీకు బాప్తిస్మ ఇస్తాం రండి అన్నారు. आ जाओ हम आपको बपतिस्मा देंगे। సాయంత్రం బాప్తిస్మ ఇవ్వడం మొదలు పెట్టారు. शाम को बपतिस्मा देना शुरू किया। తెల్లవారుజాము 4 వరకు బాప్తిస్మాలు ఇస్తున్నారు. सुबह 4 बजे तक बपतिस्मा देते ఆ हैं। రోజు బాప్తిస్మ పొందిన వాళ్ళు ఎంతమందో చెప్పనా మీకు? उस दिन बपतिस्मा पाए हुए लोग कितने हैं पता है? 2222 మంది. 2220 लोग। 2222 మంది అండి. 2222 लोग थे। వెస్లీ డ్యూయల్ అనే హిస్టోరియన్, చరిత్రకారుడు ఏమంటాడంటే, वेस्ली हिस्टोरियन एक है, वो क्या बोलते हैं, క్లౌ ప్రసంగానికి ఎంత గొప్ప పని అయిపోలేదు, क्लाउ ने कोई प्रसंग नहीं किया वहां पे। అక్కడ వారు పశ్చాత్తాపంతో ఐకమత్యంతో ప్రార్థన చేస్తున్నారు. उनके उपदेश से नहीं, वहां वो एकता में रहकर पश्चाताप करके प्रार्थना సంఘ कर रहे थे। సభ్యుల ఐక్యతతో కూడిన ప్రార్థన कलीसियाओं की एकता से जुड़ी हुई प्रार्थना దేవుని కార్యాలలో జరిగిస్తూ ఉంటుంది. प्रभु के कार्यों को करती है। ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, मैं अब आपसे पूछता हूँ, ఐకమత్యం కొరకు ఆరాట పడుతున్నామా? एकता के लिए हम सोचते हैं क्या? ఢిల్లీలో క్రీస్తుని ఎరగని ప్రజల మధ్య క్రీస్తు అనేకుల పరిచయం ఉన్నట్లు ఇలాంటి మనసుతోనే ఐకమత్యంతో ప్రార్థిస్తున్నామా? एकता के साथ जो प्रभु को नहीं जानते, प्रभु को जानना है करके क्या प्रार्थना करते हैं? మందిర సభ్యులంటే ఎక్కువ దేవుని కొరకు, తక్కువ తమ కొరకు ఉంచుకుంటారు. कलीसिया के सदस्य मतलब अपने लिए कम, प्रभु के लिए ज्यादा। అటువంటి మందిర సభ్యులను చూసి యెషయా ఉజ్జీవింపబడ్డాడు. इस तरह के कलीसिया के लोगों को देखकर यशायाह के अंदर उत्साह आ गया। మందిర సభ్యులంటే ఐకమత్యంతో ఆరాట పడతారు. मंदिर के लोग मतलब जो एकता के लिए तत्पर रहते हैं। ఈ రెండు సంగతులు మీతో చెప్పాను. ये 2 बातें मैंने आपको बताई। మూడో సంగతి చెప్తాను రండి. तीसरी बात बताता हूँ। యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం यशायाह की पुस्तक 6वां अध्याय 4था वचन। చూడండి, 4వ వచనం చదువుతున్నాను. देखिए मैं 4था वचन पढ़ रहा వారి हूं। కంఠ స్వర్మ వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అని రాస్తుంది. पुकारने वालों के शब्द से देवड़ियों की नींवें डोल उठी, भवन धुएं से भर गया। అంటే మందిర సభ్యుల యొక్క స్తుతి ఆరాధన ఎలా ఉంది అంటే, कलीसिया के सदस्यों की स्तुति आराधना कैसी है? వారి స్తుతులు శబ్దముతో ఉన్నాయి. उनकी स्तुति शब्द से जुड़ी हुई है, అందుకే బయట ఉన్న యెషయాకు వినబడుతున్నాయి. इसलिए बाहर खड़े हुए यशायाह को सुनाई देता है। వారి స్తుతిలో శక్తి ఉంది. उनकी स्तुति में शक्ति है, అందుచేతనే గడప కమ్ములు అదిరిపోతా ఉన్నాయి. इसलिए वहां की देवड़ियां हिल रही हैं। స్తుతించినప్పుడు శక్తి శబ్దాలతో స్తుతించాలి. स्तुति करते हुए शक्ति जो है शब्दों के साथ होनी ఈ चाहिए। రోజున మన ఆరాధనలు ఎట్లున్నాయో చెప్పమంటారా? आज के दिन हमारी आराधना कैसी है? మీరు ఏమనుకోకండి, आप बुरा मत मानना, నేతి బీరకాయలో నెయ్యి లేదు, घिया में घी नहीं है,
క్రైస్తవుల ఆరాధనలో ఆరాధన లేదు, मसीह लोगों की आराधना में आराधना नहीं है, నేతి బీరకాయలో నెయ్యి లేదు, క్రైస్తవుల ఆరాధనలో ఆరాధన లేదు. घिया में घी नहीं है और मसीहों की आराधना में మన ఆరాధనలో శబ్దాలు ఉన్నాయా? आराधना में शब्द ఉంటున్నాయి. है, మరి శక్తి ఏది? शक्ति कहाँ है? కొంతమంది దగ్గర ఆరాధనలో శబ్దం కూడా ఉండట్లా, శక్తి మాట తర్వాత సంగతి. शक्ति की तो बात छोड़ो, कई लोगों की आराधना में शब्द ही नहीं है, అందరూ శబ్దంతో పాడుతుంటే सब शब्द से गाते हैं, వీళ్ళు పాడుతున్నట్టే ఉంటారు కానీ శబ్దం బయటికి కనబడదు. वो गाते हुए दिखाई देते हैं लेकिन मुंह से शब्द नहीं निकलता है. వారు ఎలా పాడతారో చెప్పనా? वो कैसे गाते हैं? वो अंदर ही अंदर गाते हैं, పెదాలు మాత్రం బాగానే కదులుతుంటాయి, होंठ तो अच्छे से हिलते रहते हैं, శబ్దం మాత్రం వాళ్ళకే వినబడదు. शब्द उनको खुद नहीं सुनाई देता है. శబ్దము లేదు, శక్తి లేదు. शब्द नहीं है, शक्ति नहीं है. ఆరాధనలో శబ్దము శక్తి రెండు ఉంటే आराधना में शब्द और शक्ति दोनों होंगे तो దేవుని ప్రజల జీవితాలకు చాలా మేలు కలుగుతుంది. प्रभु के लोगों के जीवन में भलाइयां ही भलाइयां होंगी. సోదరుడు నా గురించి ఉదయం పరిచయం చేసినప్పుడు చెప్పారు కదా, भाई ने सुबह मेरे बारे में परिचय बताते हुए कहा था ना, నేను యేసు ప్రభు నమ్మింది ఒక పాట వింటూ. मैंने यीशु मसीह पर विश्वास किया था सिर्फ एक गीत को सुनते हुए. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. आश्चर्य का प्यार, प्रभु का जो कलवरी का प्यार, उसका गीत सुनते हुए मैंने ఆ उद्धार పాట पाया. పాడుతుంటే నేను ఆకర్షించబడ్డాను. उस गीत को सुनते सुनते मैं आकर्षित हो गया. నేను సేవకు రావడానికి ఇంకో పాట కారణమైంది. सेवा में आने के लिए एक और गीत का कारण था. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయ్యా నీ హృదయ భారమును అనే పాటతో సేవకు వచ్చా. नाश होने वाले लोग मेरे पास हैं, प्रभु अपने हृदय का बोझ मुझे दो, ये गाना सुनते हुए मेरे अंदर सेवा का बोझ आया. అందుకే పాటలంటే నేను కొంచెం గౌరవంగానే చూస్తాను. गीतों को मैं थोड़ा सम्मान देता हूँ. ఈ రోజున పాటలంటే స్పీకర్ రాలేదు, ఇంకో పాట పాడండి అంటుంటారు. तो आजकल स्पीकर नहीं आया, एक और गीत गाओ करके बोलते हैं. అంటే పాటల పెద్ద కాలయాపన అయిపోయింది క్రైస్తవులు. मतलब जो मसीह लोगों के लिए गीत जो है समय को बिताने वाला काम हो गया है. కొన్నిసార్లు పాడుతుంటారు కానీ వీళ్ళు ధ్యానం చేయరు. कई बार गाते रहते हैं, ध्यान भी नहीं करते. అందుకే పాట నిండా అబద్ధాలే పాడతారు వీళ్ళు. इसलिए गाते समय पूरे झूठ ही झूठ गाते रहते हैं. నేను పదే పదే ఈ మాట అంటుంటాను, मैं बार बार ये बात बोलता हूँ, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు मसीह लोग झूठ बोलते नहीं हैं, కానీ అబద్ధాలు పాడుతారు. झूठ गीत गाते हैं. నేను ఒక పాట చెప్పనా మీకు? एक बात बताऊं, కానుకలు సేకరిస్తా ఉన్నప్పుడు ఒక పాట పాడుతుంటారు. जब भेंट लेते हैं तब वो गीत गाते हैं. అదే ఇంగ్లీష్ లో ఆల్ టు జీసస్ అనే పాట ఉంటుంది చూడండి. इंग्लिश में ऑल टू जीसस करके गीत है ना, మనకు తెలుగులో కూడా ఉందిలేండి ఈ పాట. ये तेलुगु में भी है. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, यीशु स्वामी मैं अपने आप का सब कुछ आपको दे दूंगा, నా సమస్తమిత్తునని పాడతారు. मेरा जो कुछ है मैं सब आपको दे दूंगा करके అప్పుడు गाते हैं. కానుకలు సేకరించే వాళ్ళు పడుతూ ఉంటారు, जब वो भेंट लेने वाले लेते रहते हैं, వీళ్ళు పాడుతూనే కానుకేస్తుంటారు. वो गीत गाते गाते भेंट देते रहते हैं. యేసు స్వామి यीशु स्वामी నీకు నేను मैं आपको, నా సమస్తం ఇస్తున్నా. मैं आपका सर्वस्व दे दूंगा. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును, నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము. టంగు మన 5 రూపాయలు. ये गीत गाते गाते तुरंत 5 रुपए डाल देते हैं. ఎవరితో పాడేవి ఈ పాట? किसने गाया गीत? యేసు స్వామితోనే. यीशु मसीह के लिए. యేసు స్వామి यीशु स्वामी నీకు నేను आपके लिए मैं हूँ, నా సమస్తం ఇచ్చేస్తున్నాను, मैं अपना सब कुछ सर्वस्व डाल నా रहा हूँ, సమస్తం నీకు ఇచ్చేస్తున్నాను. अपना सर्वस्व मैं डाल रहा हूँ. నీ సమస్తం 5 రూపాయల. क्या आपका सब कुछ सर्वस्व 5 కానుక रुपए है? వేయడానికని సిగ్గుండాలి, भेंट डालने के लिए शर्म होनी चाहिए, పాట పాడడానికని సిగ్గుండాలి. या गीत गाते समय शर्म होनी चाहिए. పాట అన్నా మానే, गीत गाना छोड़ दो కానుకన్నా మార్చి. या भेंट बदल दो. మీకు అర్థమైపోయింది అనుకుంటారు. आपको शायद समझ में आ ఇలా गया. పాడుతుంటే శక్తి ఎక్కడ ఉంటుందండి పాటకు? इस तरह गाएंगे तो कहाँ से शक्ति आएगी? శబ్దాలు అయితే వినబడుతున్నాయి, शब्द तो सुनाई दे रहे हैं ఏమంటే శక్తి మాత్రం మిస్ అవుతుంది. लेकिन प्रभु की शक्ति మందిర खो जाती है. సభ్యులు స్తుతించినప్పుడు मंदिर में जब स्तुति करते हैं सदस्य, శబ్దముతో శక్తితో వారు ఆరాధిస్తారు. शब्द और स्तुति के साथ आराधना करते हैं. నేను शक्ति 3 के విషయాలు साथ. చెప్పాను మీకు. मैंने 3 बातें बताई हैं. మందిర సభ్యులు ఎక్కువ దేవునికి తక్కువ తమ కొరకు ఉంచుకుంటారు. मंदिर के सदस्य प्रभु के लिए ज्यादा अपने लिए कम रखते हैं. మందిర సభ్యులు ఐకమత్యంతో కలిసి పనిచేస్తారు. मंदिर के सदस्य
सदस्य एकता के साथ काम करते हैं। మందిర సభ్యులు ఆరాధించినప్పుడు శబ్దముతో శక్తితో వారు ఆరాధిస్తారు. मंदिर के सदस्य जब आराधना करते हैं शब्द और शक्ति के साथ आराधना करते నా ముందు ఒక 5 నిమిషాలే ఉంది, हैं। मेरे पास सिर्फ 5 मिनट ఆ है, మాట చెప్పేసి ముగించేస్తా. वो बात बताकर खत्म करूँ। చూడండి ఏమి రాస్తుందో 6వ వచనంలో 6:6 మందిర సభ్యులంటే వీళ్ళండి. देखिए 6:6 6 हम पढ़ेंगे। అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పును చేత పట్టుకుని వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. तब एक शराब हाथ में अंगारा लिए हुए जिसे उसने चिमटे से वेदी पर से उठा लिया था मेरे पास उड़कर आया और उसने उसमें से कहा, मेरे मुंह को छूकर देख, इसने तेरे होठों को छू लिया है, इसलिए तेरा अधर्म दूर हो गया और तेरे पाप क्षमा हो गए। మందిర సభ్యులు అంటే వాళ్ళ మందిరం నుంచి బయటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. मंदिर के सदस्य मतलब मंदिर से बाहर जाने के बाद सुसमाचार प्रचार करते ఈ हैं। శరాపుల్లో ఒకడు అంటున్నాడు, इस शराब में से एक कहता है, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపముల ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను ये అన్నాడు. तुम्हारे होठों को छू लिया है, इसलिए तुम्हारे पाप चले गए, तुम्हारे अधर्म भी दूर हो गए। యేసుక్రీస్తు విశ్వాసులంగా మన మందిర సభ్యులుగా ఎలా చెప్పాలి అంటే, यीशु मसीह के विश्वासियों के रूप में हम मंदिर के सदस्य हैं करके कैसे बताना है। యేసు నీ పాపముల కొరకు చనిపోయిన గనక यीशु मसीह आपके पापों के लिए मरा है, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, आपके पाप का प्रायश्चित हो నీ गया, దోషము తొలగిపోయెను. तुम्हारा दोष चला गया। క్రీస్తునందు విశ్వాసం ఉంచని మనం పోయి సువార్త చెప్పాలి. मसीह पर विश्वास करो करके जाकर वचन बताना है। మందిరాల్లో హల్లెలూయాలు కొడుతుంటారు బాగా, मंदिरों में हालेलुया बोलते रहते हैं, మందిరాల్లో స్తోత్రాలు కొట్టేస్తారు బాగా, मंदिरों में स्तुति भी बोलते रहते కానీ हैं, మందిరం వెలుపలికి వెళ్ళి సువార్త చెప్పరు. लेकिन मंदिर से बाहर जाने के बाद सुसमाचार నేను ఒక नहीं విషయం बताते। అడుగుతాను, వినండి ప్రియులారా. मैं एक विषय आपसे पूछता हूँ, దేవుని పిల్లలమైన మన దగ్గర प्रभु की संतान है हम, हमारे पास యేసయ్య కథన్న ఉండాలి, यीशु मसीह की कहानी होनी మన चाहिए కథన్న ఉండాలి. या हमारी खुद की कहानी। యేసయ్య కథ అంటే వాక్యంతో సువార్త, यीशु मसीह की कहानी मतलब वचन के अनुसार सुसमाचार। మన కథ అంటే దేవుడు మన ఎడల చేసిన కార్యాల గురించిన సాక్ష్యం. हमारी कहानी मतलब प्रभु ने हमारे लिए जो कार्य किए वो गवाही। ఆయన పిల్లలమైన మన దగ్గర యేసయ్య కథన్న ఉండాలి, మన కథన్న ఉండాలి. हम उसकी संतान है तो यीशु मसीह की कहानी हमारे पास होनी चाहिए या हमारी कहानी होनी चाहिए। మనం బయటికి వెళ్ళినప్పుడు యేసయ్య కథన్న వినిపించాలి, లేదా మన కథన్న जब వినిపించాలి. हम बाहर जाते हैं या तो यीशु मसीह की कहानी बताए या हमारी कहानी बताए। నీ దగ్గర ఏ కథ లేకపోతే आपके पास कोई कहानी नहीं, భూమి మీద నీకు ఒక కథ ఎందుకో? फिर पृथ्वी पे आपकी कहानी का क्या करना। నేనేమన్నాను మీకు అర్థమైందా? मैंने क्या कहा आपको समझ నీ में आ దగ్గర गया? యేసయ్య కథ లేదు, आपके पास यीशु मसीह की कहानी నీ नहीं, కథ నీ దగ్గర లేదు, आपकी कहानी भी आपके पास नहीं, ఆ పాడదానికి భూమి మీద నీకు ఆ కథ ఎందుకు तो फिर क्यों आप पृथ्वी पर एक कहानी के रूप में అంటే हो। ఇండైరెక్ట్ ఏమంటున్నానో తెలుసా మీకు? इनडायरेक्टली क्या कह रहा हूँ, చావరాదు అంటున్నాను मर అన్నమాట. जाओ करके बोल रहा हूँ। ఆ? మందిర సభ్యులుగా బయటకు వెళ్ళి ఆంధ్రయ్య సీమోని పేతురును నడిపించినట్టు, आंद्रिया शिमोन पतरस को जैसे चलाया था मंदिर से बाहर जाकर, ఫిలిప్పు నతనయేలుని నడిపించినట్టు, फिलिप्पुस ने नतनिएल को कैसे चलाया था, ఫిలిప్పు ఇంకో ఫిలిప్పు ఆయన నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి నడిపించినట్లు, फिलिप्पुस ने जैसे खोजे को चलाया था, సమరయ స్త్రీ తమ గ్రామస్తులందరిని నడిపించినట్లు, सामरी स्त्री अपने पूरे गांव के लोगों को चलाया। అలా సువార్త ప్రకటించే వారి మందిర సభ్యులు. इस तरह सुसमाचार प्रचार करने అందరూ वाले మందిర जैसे సభ్యులు सदस्य కాదండి, हैं, बाकी सब लोग नहीं हैं, అందరూ మందిర సభ్యులు కాదు. सब लोग नहीं है सदस्य। 4 దేవునికే 2 మాకు, 4 प्रभु को हमारे लिए 2, మేము కలిసి పనిచేస్తాం. हम मिलजुल के काम करेंगे। మా స్తుతి ఆరాధనలో శబ్దము శక్తి 2 ఉంటాయి. हमारी स्तुति आराधना में शब्द और शक्ति మేము दोनों మందిరం होंगे। వెలుపలకు వెళ్ళాక మేము సువార్తను ప్రకటిస్తాం, मंदिर से बाहर जाने के बाद हम सुसमाचार మా प्रचार కథ करेंगे, వినిపిస్తాం, अपनी कहानी हम सुनाएंगे, యేసయ్య కథ వినిపిస్తాం, प्रभु की कहानी सुनाएंगे, అనేకులను ప్రభు దగ్గర నడిపిస్తాం. बहुत लोगों को प्रभु में चलाएंगे। ప్రియ అక్క చెల్లి తమ్ముడన్న వినండి, प्रिय भाइयों बहनों आप सुनिए, ఎక్కడో ఆయా ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరారు. कहीं कहीं जगह से हम दिल्ली में आए हैं, మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ अपने व्यक्तिगत गवाहियों को बचाकर క్రీస్తుని रखते గురించిన हुए సువార్తను ప్రకటించకపోతే मसीह का सुसमाचार का प्रचार नहीं మీ करोगे तो చుట్టూన్న వారి విషయమై దేవునికి ఒకరోజు లెక్కప్పగించే మనుషులైపోతారు. आपके चारों ओर जो लोग हैं उनके लिए आपको लेखा एक दिन प्रभु को देना ही మనం पड़ेगा। లెక్కప్పగించే మనుషులం అయిపోతాం. हम लेखा देने वाले बन जाएंगे। ప్రియులారా, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు प्रियो जब प्रभु के सम्मुख जाते हैं ఏం చెప్తాం ప్రభువుకి చెప్పండి? तब हम प्रभु को क्या बताएंगे, ఏం తీసుకొచ్చాం ప్రభు కొరకని చెప్తాం చెప్పండి? क्या प्रभु के लिए हम लेके आए हैं करके बता सकते ఆ हैं। యవనస్తుని యొక్క వయసు 17 సంవత్సరాలు. उस जवान व्यक्ति की उम्र 17 साल थी। ఆయనకు వచ్చినటువంటి రోగం
ఆయన చనిపోతాడని ఆయనకి తెలిసింది. उसको एक बीमारी आई, उसको पता चल गया उसकी मृत्यु हो जाएगी। 17 years యంగ్ బాయ్ 17 साल का जवान लड़का, వచ్చిన రోగాన్ని బట్టి నెల రోజుల తర్వాత చచ్చిపోతాడట. जो बीमारी आई 1 महीने में वो मर जाएगा। పాప మంచం పట్టేశాడు పిల్లాడు. वो बिस्तर पे हो गया पूरी तरह। అది ఎరిగిన ఒక దేవుని సేవకుడు, इस बात को एक प्रभु के दास ने ఆ जाना। సేవకుని పేరు చార్లెస్ లూథర్. उस दास का नाम है चार्ल्स लूथर। ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. इस जवान लड़के के पास गया और बैठा, కొంచెం ఆదరించి ధైర్యపరచుదామని కూర్చున్నాడు. हिम्मत दिलाएंगे, कुछ दिलासा दिलाएंगे करके ఆ बैठे। పిల్లాడు చాలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. वो लड़का जो था वो रो रहा था फूट फूट कर। చచ్చిపోతామని భయం వేస్తుందా तो पास्टर जी ने कहा कि आप मर जाओगे అని ఆ करके పిల్లాడితో పాస్టర్ గారు మాట్లాడి బలపరచుదాం అనుకుంటున్నారు. तो पास्टर जी ने सोचा उस व्यक्ति से बात करके उस लड़के को मैं थोड़ा हिम्मत दिलाऊंगा। ఆ 17 సంవత్సరాల అబ్బాయి అంటున్నాడు, वो 17 साल का लड़का कहता है, పాస్టర్ అంకుల్ చచ్చిపోతానని భయం లేదు అంకుల్. पास्टर जी मैं मर रहा हूँ करके मुझे डर नहीं है। ఇక్కడ నుంచి అక్కడికి నేను వెళ్ళేసరికి यहाँ से वहां जाने तक ఒడ్డు చేరి ఆయన ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు जब मैं जाकर खाली हाथ उनके सामने खड़ा रहूंगा तो ఒక్క ఆత్మనేనును తీసుకువెళ్ళలేక సిగ్గుపడే రోజు వస్తుంది కదా నాకు. एक भी आत्मा को मैं नहीं प्रभु में चला पाया, मुझे शर्मिंदा होना पड़ेगा। ఇంతవరకు నాకు ఆత్మల యందు వాంఛలేదు. अभी तक कोई आत्मा नहीं, कोई इच्छा नहीं। సోమరుని కాలమంతా వ్యర్థపరిచాను, अभी तक आलसी बन के समय को बिता दिया। కానీ క్రీస్తు ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను. अब मैं मसीह के पास कौन सी शक्ल दिखाऊंगा? నేను రక్షించబడ్డాను, నాకు రక్షణ నిశ్చయిత ఉంది పాస్టర్ అంకుల్. मैंने उद्धार पाया मेरे को पास्टर अंकल, కానీ ఫలితం చూస్తే నేను ప్రభు కొరకు ఏమీ కష్టపడలేదు. उद्धार पाने के बाद मैं अपना प्रतिफल देखता हूँ तो प्रभु కాలం ने వెళ్ళా कुछ नहीं किया, కాలమంతా గడిచిపోయింది. ऐसे ही समय बिता दिया। మోసపోయాను, అయ్యయ్యో. मैंने धोखे में रहा। ఇప్పుడు ఎంత ఏడ్చినా పోయిన కాలం మళ్ళీ నాకు రాదు కదా. मैं कितना भी रोऊं, जो समय बीत गया वो तो वापस ఒక नहीं आ నెలలో सकता। చావబోతున్నాను, 1 महीने में मरने जा रहा हूँ। ఏం చేయాలో తెలియట్లా, అందుకు ఏడుస్తున్నాను अब मैं అన్నాడు. क्या करूं, मुझे समझ में नहीं आ रहा, इसलिए रो रहा हूँ। ఆ మాటలన్నీ తీసుకున్నాడు చార్లెస్ లూథర్. चार्ल्स लूथर जी ने उन सब बातों को अच्छे से ध्यान किया ఇంగ్లీష్ లో పాట రాశాడు, और इंग्लिश में उन्होंने एक गीत लिखा అది है। తెలుగులో కూడా తర్జుమా वो చేశారు. तेलुगु में भी ट्रांसलेट किया गया అది है, నేను తర్వాత పాడతాను. కానీ वो मैं बाद में गाऊंगा। ఒక ప్రశ్న వేసి ప్రార్థనలోకి మనం వెళ్దాం. एक प्रश्न करूंगा, उसके बाद నువ్వు प्रार्थना में ప్రకృతి चलेंगे। సంబంధివా, శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? आप प्राकृतिक संबंधी हो, शरीर संबंधी हो, आत्मिक संबंधी हो। నువ్వు ఆత్మ సంబంధం అయితే నీకు పై చూపు, లో చూపు, చుట్టూ చూచే చూపు వచ్చిందా? अगर आत्मिक संबंधी हो तो ऊपर की नजर, अपने आप को खुद परखना और चारों तरफ देखने का नजरिया है। యెషయా ఆత్మ సంబంధుడుగా పైనున్న దేవుణ్ణి చూచాడు. यशायाह आत्मिक संबंधी के रूप में ऊपर रहने वाले ఆ परमेश्वर को దేవుడున్న देखा। మందిరాన్ని చూచాడు, मंदिर में रहने वाले परमेश्वर ఆ को देखा। మందిర సభ్యులను చూచాడు. मंदिर के सदस्यों को उसने देखा తాను వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డాడు. और व्यक्तिगत रूप से उत्साहित हो गया। ఆయన ఆశీర్వదించబడ్డాడు, उसने आशीष भी पाया అనేకులకు ఆశీర్వాదకరంగా और మారాడు. बहुत लोगों के लिए आशीष का कारण बना। మరి వన్ డే ఈ రిట్రీట్ కి మీరు వచ్చారు, సంతోషం. इस एक दिन के रिट्रीट में आप सब लोग आए, बहुत खुशी की बात है। భూమి మీద మన కాలం అయిపోయినప్పుడు, जब पृथ्वी पर हमारा जीवन का अंत हो जाएगा, మొన్నే నీ శరీరం మట్టికి వెళ్ళిపోయినప్పుడు, जब ये शरीर मिट्टी में मिल जाएगा, మన ఆత్మ ప్రభు దగ్గర చేరినప్పుడు जब हमारी आत्मा प्रभु के पास जाएगी, ఉత్తి చేతులతోనే వెళతావా? खाली हाथ जाओगे ఎవరినైనా నీతో పాటు తీసుకుపోతావా? या किसी ना किसी को अपने साथ लेके जाओगे? ఎవరు నీతో రాని పక్షాన कोई भी आपके पास साथ नहीं आएगा तो సిగ్గుతో క్రీస్తు ముందు నిలబడవలసి ఉంటుంది. शर्म से प्रभु के सामने खड़े रहना पड़ेगा। ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని, इस बात को अपने मन में रखकर, ప్రభు మందిరం ఏంటో నాకు ఈ రోజు అర్థమైంది, प्रभु मंदिर क्या है आज के दिन मुझे समझ में आया। మందిరానికి చెందిన దేవుడువైన నిన్ను గురించి నాకు అర్థమైంది, मंदिर से जुड़े हुए परमेश्वर के बारे में, आपके बारे में मुझे समझ में आया। మందిర సభ్యులు ఎలా బ్రతకాలో కూడా నాకు అర్థమైంది. मंदिर के लोग, कलीसिया के लोग कैसे होने चाहिए वो भी मुझे समझ में నాకు आ गया। తెలియక కొన్నిసార్లు సరిగా బ్రతకలేదు. मैं जानकर भी कई बार सही से नहीं जी पाया। అర్థం చేసుకుంటున్నాను ప్రభువా, प्रभु मैं इस बात को समझता हूँ, నాకున్న ఆయుష్ కొంచెమే, ఆయుష్ కొంచెమే, प्रभु मेरी जो अभी जीवन है वो थोड़ा सा बाकी है, నాకున్నటువంటి ఆరోగ్యం అంతంత మాత్రమే. मेरी तबीयत भी थोड़ी थोड़ी ऐसी ही है, నేను ఎప్పుడు మరణిస్తానో తెలియదు. मेरी मृत्यु कब होगी पता नहीं, నీ రాకడ చాలా సమీపంగా ఉండగా आपका आगमन बहुत नजदीक है। నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. अपने आप को आपके हाथों में सौंपता हूँ। నాయన నన్ను చేర్చుకోండి, प्रभु मुझे आप स्वीकार నన్ను कीजिए, వాడుకోండి, मुझे इस्तेमाल कीजिए, నా వల్ల మరి కొంతమంది దీవించబడినట్లుగా చేయండి. मेरे द्वारा बहुत से लोग आशीष पा सके। ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం. सोचते हुए हम प्रार्थना करेंगे। కళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి. सर झुकाइए, आंख बंद कीजिए। ఒక 5-10 నిమిషాల్లో ఈ స్థలాన్ని మనం ఖాళీ చేసి వెళ్ళిపోతాం. 5-10 मिनट में इस जगह को खाली करके हम चले जाएंगे।
సుమారు 1:20 మీరు పైగా వాక్యం విన్నారు. कम से कम 1 घंटा 20 मिनट से ज्यादा सबने वचन सुना है। దేవుని వాక్యం మీకు అర్థమైతే, प्रभु का वचन आपको समझ में आया है तो బ్రదర్ స్వామి ब्रदर स्वामी ఉత్తి చేతులతో దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తాను, खाली हाथ से प्रभु के पास कैसे जाएंगे? నేను మరణించే లోపుగా నేను ఎవరినన్నా ప్రభు దగ్గర నడిపిస్తాను, मेरी मृत्यु से पहले कुछ लोगों को प्रभु के पास ले మంచి మందిర సభ్యునిగా బ్రతుకుతాను, अच्छे मंदिर के सदस्य के रूप में जीऊंगा, మందిరాన్ని నేను సన్మానిస్తాను, मंदिर का मैं सम्मान करूंगा, మందిరానికి చెందిన దేవుని గణపరుస్తాను, मंदिर से जुड़े हुए परमेश्वर को मैं ऊंचा నేను ఒక करूंगा, మంచి మందిర సభ్యునిగా బ్రతుకుతాను. मैं एक अच्छे कलीसिया के सदस्य के रूप में जीऊंगा। నా కొరకై ప్రార్థన చేస్తారా मेरे लिए प्रार्थना करोगे? అనేవారు ఇక్కడ ఎవరైనా ఉంటే अगर कोई यहाँ पे है तो నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపగలుగుతారా? धीरे धीरे अपने दाएं हाथ को ऊपर उठाएंगे, మీ కొరకై ప్రార్థించి ముగిస్తాము. आपके लिए प्रार्थना करेंगे। ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షకా, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింప యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంఛలేక సోమరులైకాలమున్ వ్యర్థపరచువార నాడు చింతతోడ్ నిల్తురు, వ్యర్థపరచువార నాడు చింతతోడ్ నిల్తురు, ఒక్క ఆత్మనైనా నేను రక్షింప యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను రక్షించుట తగునా, కాలమెల్ల గడచిపోయెను మోసపోతినేనయ్యో, గడిచినట్టి కాలమైతే ఏడ్చినను రాదది, గడిచినట్టి కాలమైతే ఏడ్చినను రాదది, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా.